వీటికి జ్యోతిషంలోనూ ప్రాముఖ్యత ఉంది, నిత్య జీవితంలోనూ ప్రాముఖ్యత ఉంది. పితృదోషము అనే మాట జ్యోతిష్కులలో సర్వసాధారణంగా వింటూ ఉంటాం. పితృపక్షాలు ప్రతి భాద్రపద మాసంలో పూర్ణిమ నుండి మనకు వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలుసు. అతి సామాన్య స్థాయి నుంచి ఎంతో అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళ వరకు కూడా పితృపక్షాలు అంటే అందరికీ తెలిసిందే. ఈ పితృయజ్ఞం అనేది మనకి సనాతన ధర్మంలో పంచమహాయజ్ఞాలలో ఒక భాగం, ఒకటి. ఆ తప్పనిసరిగా చేసుకోవలసిన ఆ యజ్ఞాన్ని మనం ఎలా చేసుకుంటూ ఉంటాం, ఈ సమయానికి ఎందుకు, సంవత్సరంలో ఈ టైంకే ఎందుకు పెట్టారు, తర్వాత జాతకంలో పితృదోషం అంటూ ఉంటాం, అసలు అదేమిటి, ఈ విషయాలను మనం మన సభ్యుల జ్యోతిర్వాణి ద్వారా ఈరోజు అనుభవజ్ఞులు పెద్దలు కూడా ఉన్నారు, వారందరి నుంచి మనం విందాం. ఈలోగా కొంచెం ఉపోద్ఘాతంగా నేను ఎప్పటిలాగా చెప్పవలసిన మాటలు ఏంటంటే, పితృయజ్ఞము అనేది మన ప్రాచీన శాస్త్రజ్ఞులైన ఋషులు సనాతన ధర్మంలో ఇచ్చిన జీవన విధాన నియమాలకు అనుగుణంగా మనకు అందించిన జన్యుశాస్త్ర విజ్ఞానం. అసలు జన్యుశాస్త్రం మనం ఎంత సామాన్యమైన స్థాయిలో అందరం తెలుసుకోవడానికి తీసుకొచ్చారు అంటే అది పితృయజ్ఞం ద్వారా తెలుస్తుంది. అలాంటి మంచి శాస్త్ర జ్ఞానాన్ని మనం మరొకసారి అనుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ప్రతి మనిషి పుట్టినప్పుడు తనకి జన్యు సంబంధం ఉంటుంది, జెనెటిక్స్ గానే ఉంది, అందరికీ తెలిసింది. భారతదేశంలో జంబూ ద్వీపంలో ఆనాడు వాళ్ళు ఊహించినటువంటి దాని ప్రకారం పురుషస్వామ్య సమాజం పెట్టిన పురుషులకి, అది కూడా మళ్ళీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది, పురుషులు కొనసాగాలి, పురుషత్వం కొనసాగాలి, అందుకోసం మళ్ళీ ఏదో చేయాల్సిందనే వాళ్ళు తీసుకుంటూ వచ్చారు. ఆ పురుషుణ్ణే కుటుంబ యజమానిగా చేశారు. ఆ పురుషస్వామ్య సమాజంలో ప్రతి కుటుంబానికి ప్రతినిధిగా, ఆ కుటుంబంలో ఉన్న అందరికీ ప్రతినిధిగా ఆ కుటుంబ యజమాని ఈ పితృయజ్ఞం చేస్తాడు. పితృయజ్ఞం చేసేవాడు తన కోసం మాత్రమే చేయడం లేదు, తన మొత్తం కుటుంబానికి సంబంధించి చేస్తాడు, కుటుంబ ప్రతినిధిగా చేస్తాడు. ఎందుకంటే మన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఉంది. ఇకపోతే ఈ కుటుంబ వ్యవస్థకి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ పితృదోషం అనేది ఎలా వస్తుంది, జాతకంలో దోషం ఎలా మనం గమనిస్తాం. ఒక జాతకుడికి పితృదోషం ఉంది అంటే అతను పుట్టిన ఈనాడు, ఈ జన్మ తీసుకున్న ఈ వంశంలో పితృదేవతలకైందా, లేదా తన ఆత్మ ప్రయాణంలో గత జన్మల్లో తాను చేసిన ఇతరుల కోసం చేయవలసింది చేయకుండా ఉండిపోయిన దాని కారణంగా వచ్చిందా అనేది చాలా ముఖ్యం. మనందరికీ ఒక అవగాహన ఏంటి అంటే, సాధారణ అవగాహన, జాతకుడికి పితృదోషం ఉందనగానే ఆ జాతకుడు పుట్టిన ఈ జన్మలో పుట్టిన ఈ కుటుంబానికి సంబంధించిన పితరులకు అనేటువంటి భావన ఉంటుంది. కానీ మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తే పితృదోషం ఏ జాతకుడికైతే ఉంటుందో ఆ జాతకుడు గత జన్మల్లో ఏదో పితరులకు సంబంధించినది చేయడం వల్ల, చేయకపోవడం వల్ల దోషం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే అనుభవించవలసింది అతడే, ఈ కుటుంబంలో ఎవరో చేయకపోవడం వల్ల కాదండి. నా జాతకంలో పితృదోషం ఉంది అంటే మా తాతగారు ఏదో చేశాడు కాబట్టి నాకు పితృదోషం వచ్చిందని కాదు, లేదా నా పూర్వీకులు ఎవరైనా ఏమైనా చేస్తే వచ్చిందని కాదు. నేనే నా గత జన్మల్లో ఎప్పుడో ఒక్కడో ఒకసారి ఏదో చేసినందుకు దాని ప్రారంభం ఈ జన్మలో నేను పితృదోషం ఆ పితృదోష ప్రభావం నాకు ఉంటుంది. దోషము అంటే మనం మొదటి నుంచి అనుకుంటున్నాం అసమతుల్యత, ఇంబ్యాలెన్స్. సో పితృదోషము అంటే
పితరుల నుంచి రావలసినటువంటి ప్రభావం ఏ ప్రమాణంలో ఉండాలో ఆ ప్రమాణంలో లేకపోవడమే పితృదోషం. మరి పితరుల నుంచి ఏమొస్తుంది? పితరులు అంటే ఎవరు? మళ్ళీ దానికోసం మనం మళ్ళీ బేసిక్స్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. అసలు జాతకంలో పితరులు ఎక్కడ ఉంటారు, ఏ రూపంలో ఉంటారు? మనకు తెలుసు, జ్యోతిషంలో అన్ని గ్రహాలు కూడా కర్మ ఫలదాతలుగా వర్ణించబడ్డాయి. కర్మ ఫలదాతలు. సో గ్రహాలే, అందువల్ల గ్రహాలే దీనికి రూపం కూడా అయి ఉండాలి. దానికోసం మనకి ఇచ్చారు రాహుకేతువులు మాతామహులు పితామహులు వాళ్ళకి సంబంధించిన వారుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళ స్థితి కుండలిలో ఎలా ఉందో దాన్ని బట్టి, ఇంకా ఇతరులకు సంబంధించిన విషయంలో రవి ఉంటాడు. సో వీళ్ళందరి కారకత్వాల ఆధారంగా, వాళ్ళందరి గ్రహస్థితి ఆధారంగా జాతకంలో మనకి ఈ పితృదోషము అన్న భావనని అర్థం చేసుకునేటువంటి అవకాశం. మరి ఈ పితృదోషం పోవాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా మనం అనుకునేది ఒకటే, ఒకసారి చేశాము అంటే ఇప్పుడు చెయ్యకపోవడం, లేదా చేసింది మళ్ళీ చేయకపోయింది ఇప్పుడు చెయ్యడం. ఆ రకంగా మనం ఇంతకు ముందు పితరులకు చేయవలసింది చేసి ఉండకపోతే ఇప్పుడు అది చేయడం దానికి పరిహారం అవుతుంది. ఈ పితరులు అంటే ఎవరు? మనకు తెలుసు, మనకన్నా పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్లే పితరుల? బతికున్న వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కారా? అంటే మనకన్నా పెద్దవాళ్ళు కూడా జీవించి ఉన్నప్పుడు పెద్దలే. వారిని మనం జీవించి ఉన్నాం కాబట్టి ఆదరించి వాళ్ళని చూసుకోవాలి, సేవ చేయాలి. చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలి మరి? చనిపోయిన వాళ్ళు ఒక శరీర చేతనాశక్తి కాబట్టి ఆ వారికి మనం భూమి మీద, సమాజంలో, ప్రకృతిలో ఆ శక్తి పంచభూతాల్లో లయమయ్యేంత వరకు కూడా మనం ప్రకృతి పరంగా, ప్రకృతి సహజంగా కొన్ని పనులు చేయాలి. అవి ఏమిటి మళ్ళా అంటే, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని సంరక్షించాలి. ప్రకృతిని సంరక్షించే భాగంలో భూతదయ, భూత యజ్ఞం చేయాలి, మనుష్య యజ్ఞం చెయ్యాలి, దేవ యజ్ఞం చెయ్యాలి, బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి. అప్పుడు పితృయజ్ఞం కూడా అవుతుంది, పితృయజ్ఞం కూడా చేయాలి. సో ఈ నేపథ్యంలో మనం ఈరోజు అందరం మళ్ళొక్కసారి పితృదోషము, జాతకము, పితృదోషము, పితృపక్షాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందరి నుంచి పొందుదాం. అందరికీ ఆహ్వానం, ముందుకు వచ్చి మీరు మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. రండి, మాట్లాడండి. ఎంతమంది ఉన్నారు? జ్యోతిష్యం ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ మీరు పితృదోషం గురించి ఏం చెప్తారో చెప్పండి. మీకున్న ఆలోచన చెప్తే తర్వాత మళ్ళీ మిత్రులు మాట్లాడతారు, ఇంకా మనకి ఎక్కువ అవకాశం, నేర్చుకునే అవకాశం, తెలుసుకునే అవకాశం వస్తుంది. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. ఒక్క విషయం, నేను చెప్పేంత నాకు పరిజ్ఞానం లేదు, కానీ కొన్ని సందేహాలు మాత్రం ఉన్నాయి. ఆ సందేహాలు అడుగుతా. కొంత నాకు అవగాహన కూడా నేను ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే టు స్టార్ట్ దిస్ డిస్కషన్ అన్నట్టుగా మీరు భావించండి, ఎందుకంటే అంతకుమించి నాకు పరిజ్ఞానం లేదు. అయితే ఈ దోషాలు అనేది కొంతకాలంగా నా విషయానికి వస్తేనే, మా ఇంట్లో కొంతకాలంగా దీని మీద ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, పితృదోషం ఉన్నట్టుంది అని చెప్పి చాలా మంది అన్నారు. గోకర్ణం కూడా పోయి వచ్చినాము. అయితే
మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి కూడా చూసుకున్నట్టయితే కూడా వాళ్ళంతా మంచి సాత్విక గుణం కలిగి ఉన్న వాళ్ళు. ఎవరికి చీమకైనా కూడా హాని తలపెట్టే బాపతు వాళ్ళు కాదు. ఎట్లా వచ్చిందనేది నిజంగా నాకు ఒక బిగ్ క్వెషన్. ఇట్లా నాలాగా చాలా మంది కూడా ఉండుంటారు ఆచార్య. కాబట్టి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా నాకైతే ఒక క్వెషన్ మార్క్‌గా ఉన్నది. కానీ పెద్దలు చెప్పిన పద్ధతిలో మేము వెళ్ళినాము, గోకర్ణంలో పూజ చేసుకోవడము అది జరిగింది. ఇది కొంత నేపథ్యం మాత్రమే. దీని మీద ఇంకా ఎలాబొరేట్‌గా నేను కూడా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నది. మీలాంటి పెద్దవాళ్ళ నుంచి, సీనియర్స్ నుంచి విందామని నాకు ఉత్సాహంగా ఉంది శాస్త్రి గారు. థ్యాంక్ యూ అండి రమేష్ బాబు గారు. నమస్కారం అండి. అమ్మా చెప్పుతండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. పితృదోషాల గురించి మన గురువుగారు శాస్త్రి గారు అద్భుతమైన ప్రజెంటేషన్ అందులో పంపించారు గ్రూప్ లో. అంతా చాలా చక్కగా వివరించారు. నాకు తెలిసింది చాలా కొంచెమే, విన్నది తెలిసింది ఒక 0.5% కూడా కాదు ఆయన పంపించిన దాంట్లో. అయినా ఏదో షేర్ చేసుకుందామని చేస్తున్నా. సాధారణంగా పితృదోషాలు అంటే మఖా నక్షత్రానికి పితరులు అధిపతులు. నక్షత్రానికి పితరులు. అధిపతి గ్రహ నక్షత్రాధిపతి కేతువైనా కూడా మొత్తం మీద దేవతా అధిపతులు పితరులు. పితృదోషాలుంటే ఇందులో ఉన్న గ్రహాన్ని బట్టి, ఈ నక్షత్రంలో స్థితి పొందిన గ్రహాన్ని బట్టి, వాటి పరిస్థితులను బట్టి ఇతరులు కేవలం దోషాలనే క్రియేట్ చేయరు, ఎంతో ఆశీర్వచనాలను కూడా ఇస్తారు. అవన్నీ కూడా జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. సో అది జాతక పరిశీలన బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా సూర్యుడి పొజిషన్, సూర్యుడి స్థితి. సూర్యుడు అంటే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే అసలు మన స్థితికి కారణభూతుడు కనుక ప్రతి కణంలోనూ ఉండే జన్యు పదార్థము, ఆ పదార్థం మార్పు చెందడం వల్ల మనకి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దోషాలని సూర్యుడి స్థితిని బట్టి మనం కొంతవరకు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అయితే ఆ సూర్యుడి స్థితి నవమము పితృస్థానం అంటారు. కానీ నవమంలో సూర్యుడు ఉంటే మంచిది కాదు. కారకో భావనాశయ. నవమంలో సూర్యుడు స్థితి పొందిన, ద్వాదశంలో స్థితి పొందిన, ముఖ్యంగా ఇవి దోషాలకి కారణాలు అవుతున్నాయి. అంతేకాకుండా కర్మకారకులైన శని, రాహువు, కేతు. ఈ రాహుకేతువులు ఉన్న స్థితి, అవి ఉన్న నక్షత్రాలు, వాటితోటి యుతి పొందిన గ్రహాలు, ఆ గ్రహాల దశ అంతర్దశ, వాటిల్లో ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. దాని మీద సూర్యుడి దృష్టి కానీ, సూర్యుడి స్థితి పొందిన నక్షత్రంతో వాటి సంబంధం కానీ, వాటిని మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. అయితే పితృదోషాలకి ఇంకొకటి ఏంటంటే, ముందు ఎప్పుడో అసలు ఏదో జన్మలో ఏదో జరిగింది మనకి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఒక జాతకం, అమ్మాయి అసలు వాళ్ళు మన హిందువులు అన్ని గుళ్ళకి వెళ్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళతో పేరెంట్స్తో పాటు అన్ని గుళ్ళకి వెళ్తుంది. కానీ ఎక్కడ లోపలికి వెళ్ళదు, ఇష్టం ఉండదు అమ్మాయికి అసలు. గుడికి కావాల్సిన, వీళ్ళకి కావాల్సిన సామాగ్రిని అంతా షాప్లోంచి కొంత తెచ్చిస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది పేరెంట్స్కి. కానీ గుళ్ళోకి రాదు, చాలా విసిగిస్తుంది. ఏ స్తోత్రాలు చదవదు, ఏ పూజలను కూర్చోదు, ఇంట్లో పూజలు చేసినా సరే కూర్చోదు. సో వాళ్ళు వచ్చి అడిగితే నేను జాతకాన్ని పరిశీలించి కొంచెం వెనక్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం పేరెంటల్ 1-2 తరాల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది అని అనిపించింది నాకు. అంటే హిందూ మతం కాకుండా ఇతర మతస్థుల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనిపించింది నాకు. అది చూసి అడిగితే
తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ముత్తాత గారు ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఆ అది ఈ అమ్మాయికి సంక్రమించింది. అమ్మాయికి హిందూ దేవాలయాలంటే గిట్టదు, ఎక్కడ లోపలికి వెళ్ళదు. దానికి రెమెడీ ఏమిటి? ఇలాగా పితృదోషాలు, సర్పదోషాలు అని అంటారు. సర్పదోషాలు ఏమిటి? మనకి వచ్చే కష్టాలే సర్పదోషాలు. రాహుకేతువు సర్పాలని మనం అనుకుంటే, రాహుకేతువులతో పాటు యుతి పొందిన గ్రహాలు మన ఇబ్బంది పెడుతున్నాయి కనుక ఆ గ్రహ అంతర్దశల్లో, రాహుకేతు అంతర్దశల్లో మనకు వచ్చే కష్టాలే సర్పదోషం. అందుకంటే సర్పాలు వచ్చి మన స్పెషల్గా ఏం కాటేయవు. ఈ కష్టాలే మనకి సర్పాలు కాటేసే కష్టాల కంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. దానికోసం సర్పాలని ప్రతిష్ఠించడం అవన్నీ కాదు. పితృదోషాలకు ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ కలిసే రోజు. చంద్రుడు సూర్యుడు ఒకటే డిగ్రీలోకి వస్తారు. ఆ రోజు జపం చేసుకోవాలి, అన్నదానం చెయ్యాలి. సో అంతేకాకుండా తిలలకి, అంటే విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించాయి తిలలు అని ఒక మాట వేదంలో చెప్తారని ఎక్కడో చదివాను. తిలలకి విపరీతమైన ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా కృష్ణ తిలలు. ఆ నల్ల నువ్వులు తీసుకొచ్చి అమావాస్య నాడు ఒక్క ముద్ద అన్నంలో కలిపి బయట పెట్టాలి. పితృదేవతా ప్రీత్యర్థం అనుకోవాలి. కాకులు కాకపోతే ఏ పక్షులైనా సరే వాటిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాయి. సో దానివల్ల ఉపశాంతి కలుగుతుంది. ప్రతి నెల అమావాస్య రోజు ఈ పని తప్పనిసరిగా చేయాలి. ఈ దోషాలు ఉన్నవాళ్ళు ప్రతి నెల ఈ పని చేస్తూ అమావాస్య నాడు ఖచ్చితంగా ఇద్దరికని అన్నం పెట్టాలి. ఇంట్లో వండి పెడితే మరీ మంచిది, లేకపోతే అన్నదానానికి ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అలాగా, ఎందుకంటే అన్నదానం అనేది విపరీతమైన శాంతిని కలగజేస్తుంది. ఇంకొకటి, జాతకంలో శని కేతువులు యుతి ఉంటే కూడా రాశి చక్రంలో కానీ, నవాంశలో కానీ, ఇంకా ఇతర వర్గ చక్రాల్లో కానీ, మాకు ఈ విషయం సుబ్బయ్య గారు చెప్పారు. మా గురువు గారు పూజ్యులు సుబ్బయ్య గారు చెప్పారు. శనికేతువుల యుతి ఉంటే దట్ ఇండికేట్స్ పూర్వ జన్మల్లో, అంటే వీళ్ళ తాత ముత్తాతల తరంలో ఎవరోదో అన్యాచురల్ డెత్ జరిగింది అని. అంటే అది అవి ఏ స్థితి పొందిన పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళది నీళ్ళలో మునిగి చనిపోయారా? ఇప్పుడు ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోయారు. కేరళలో ఎంతో మంది అక్కడ ఇక్కడ మంటల్లో పడిపోతున్నారు. అలాగా అన్యాచురల్ డెత్ అనేది శనికేతువుల యుతి వల్ల అది ఇండికేట్ చేస్తుంది. అది ఈ తరం వాళ్ళది కాదు, ముందు తరం వాళ్ళది. అది వీళ్ళ జాతకంలో, అంటే వాళ్ళకి ఈ ఫలానా ఎవరి జాతకం చూస్తున్నామో వాళ్ళ తల్లిదండ్రుల మీద విపరీతమైన ఇష్టం ఉండొచ్చు. ఆ ఇష్టం వల్ల అది వాళ్ళ జాతకాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో అదొకసారి కొంచెం వెనక్కి వెళ్ళి మనం చూడవలసి ఉంటుంది. వాళ్ళని కనుక్కుంటే, వాళ్ళు ఎంక్వైరీ చేసన్నా అవునండి నిజమే ఇలా జరిగింది, వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఊరేసుకున్నారని కొంతమంది, లేకపోతే నీళ్ళలో మునిగిపోయారు, లేకపోతే బావిలో దూకి చనిపోయారని, ఇలా కొన్ని నేను చాలా విన్నాను. నాకు వచ్చిన నా అనుభవాలే ఇవి. సో వాటికి రెమెడీ ఏంటంటే, శాంతి కమలాకరంలో కూడా ఉందని విన్నాను. గోకర్ణంలో కానీ, లేక ఇక్కడ మన ద్వాదశ జ్యోతిర్లింగం ఉంది, గంగా స్థానం మర్చిపోయాను, అక్కడ కానీ పురోహితులే చేస్తారు నారాయణ బలి అనే పూజ. ఇది 2 రోజులు చేస్తారు. నదీ తీరంలో చేయాలి. ఎవరికైతే కార్యక్రమాలు సరిగ్గా జరగటం లేదో, ఎవరికైతే ఇలాగ అన్యాచురల్ డెత్ జరిగిందో ఒకసారి చేస్తారేమో, వాళ్ళు తర్వాత వాళ్ళ గురించి మర్చిపోతారు. ఎందుకంటే అది కొంతమందికి ఏమవుతుందంటే, కొన్ని ఫ్యామిలీస్ లో చాలా సంతానం ఎక్కువ అవడం వల్ల పెద్దవాళ్ళకి, అంటే వాళ్ళ సంతానం ఉంటే నెక్స్ట్ వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే 2-3 అన్నదమ్ములు ఉండి కొంతమందికి వివాహాలు అవ్వక, కొంతమందికి ఉన్న సంతానం లేక, కొంతమందికి పుత్ర సంతానం లేక, సో దీనివల్ల కొంతమందికి సరిగ్గా జరగటం లేదు.
అవి మన హిందూ ధర్మం ప్రకారం అవి కూడా ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. సో వాటి కోసమని ఈ మహిళా పక్షాలు, ఈ పితృపక్షాలు, మహిళా పక్షాలు ఒకసారి అందరినీ తలుచుకుని అందరికీ కూడా పిండాల రూపంలో అన్నదాన కార్యక్రమం, తర్పణాల రూపంలో నీళ్లు ఇవన్నీ ఇవ్వడం, దానాలు చేయడం, గోదానం, భూదానం. భూదానం ఇప్పుడు వీలు కాకపోయినా ఆ పేరు పెట్టి కొంత ద్రవ్యం వాళ్ళకి ఇవ్వడం, భావన చేయడం. ఇలాగ వాళ్ళకి ఇస్తున్నామా అని చెప్పి వాళ్ళకి భగీరథుడు ఏం చేశాడు, గంగాదేవిని తీసుకురావడానికి మొత్తం 60,000 మందిని కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ముక్తి కలగాలని కదా తీసుకొచ్చి ఇలా చేశాడు. అలాగే తర్పణాలు ఇవ్వడం. ఆ తర్పణాలు తప్పనిసరిగా కొన్ని చెప్పబడ్డాయి. నరక చతుర్దశి రోజు ఒకటి, అలాగా సంక్రాంతి, ప్రతి నెల సంక్రాంతి వచ్చే రోజు ఒకటి, కొన్ని వ్యతిపాద యోగాల్లో ఒకటి. కొన్నిసార్లు తర్పణాలు ఇస్తూనే ఉంటే పితృదేవతలకు శాంతి కలుగుతున్నాం. ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ పవిత్ర నదికి వెళ్ళినా, మనకి ఎన్నో నదులు ఉన్నాయి, గంగా నది, యమునా నది, ఇలాగ ఏ నదికి వెళ్ళినా సరే తప్పనిసరిగా ఆ రోజు పితృదేవతల తిథి అయినా కాకపోయినా సరే వాళ్ళ పేరు చెప్పుకుని తర్పణాలు వదలాలి అని చెప్పేసి అవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా శాంతులు కలుగుతాయంటే ఈ కష్టాలు కొంచెమైనా తీరుతాయి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళని మనం తలుచుకుంటున్నాము. ఆ తలుచుకోవడం వల్ల వాళ్ళ ఆత్మలకు తృప్తి కలుగుతుంది. అంటే మనం పెట్టిన ఇక్కడ బియ్యం ఏదో ఆకాశంలో ఎగిరి వాళ్ళకి అందిపోతుంది కాదు, ఎక్కడికి ఎలా జరగాలో అలాగా తప్పకుండా వాళ్ళకి కొంచెం శాంతి కలుగుతుంది అనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాలి. మన పంచ యజ్ఞాలు చెప్పారు కదా, అందులో భూత బలి ఒకటి. అన్నం తినేముందే ప్రతిరోజు పాత రోజుల్లో చేసేవాళ్ళు, పక్షులకు పెట్టి, ఇంట్లో ఉన్న కుక్కలకు పెట్టి, పిల్లలకు పెట్టి, అవన్నీ ఇప్పుడు ఏమీ చేయలేకపోతుంది. సో కనీసం కొంత అంటే కొంత వరకైనా ప్రతిరోజు కాస్త చీమలకి పంచదార వేయడమో, లేకపోతే బియ్యం రవ్వ ఏదో ఒకటి వేస్తే అవి తిన్నా కూడా ఎంతో ఫలితం వస్తుంది. అలాగా వాటిని సంరక్షిస్తూ ఉన్నా కూడా మనకి ఈ దోషాలు అనేవి పూర్తిగా పోకపోవచ్చు, కొంతవరకు కొంత ఉన్నపోయి మనకి మనశ్శాంతి. ఫస్ట్ మనం ఇచ్చేయడం వల్ల మనకి మనశ్శాంతి వస్తుంది, ఏదన్నా మనం దానం చేయడం వల్ల మనకి మనశ్శాంతి వస్తుంది. అది మన బాధని తీరిపోయింది అనే భావనని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగజేస్తుంది. సో ఇలా చేస్తూ ఉంటే ఆ దోషాలు తగ్గుతాయి అని చెప్పేసి నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జ్యోతిర్వాణి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. గౌతమి దడి అని త్రయంబకేశ్వరుడు దగ్గర కానీ లేకపోతే నారాయణ బలి అక్కడ జరుగుతుంది. ఈ 2 చోట్ల నారాయణ బలి అక్కడ పురోహితులు చేస్తారు. అవునండి, వాళ్ళకి ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, అవన్నీ ముందుగా వాళ్ళు చెప్పి 2 రోజుల్లో అక్కడ చేయిస్తారు. మూర్తి గారు తమ జ్యోతిర్వాణి వినిపించండి. ధన్యవాదాలండి, నమస్కారం. అయ్యా సభకు నమస్కారం. శాస్త్రి గారు చాలా సంతోషం. ఇవాళ మీరు కరెక్ట్ గా టాపిక్స్ టైమింగ్ ప్రకారం చేస్తున్నారు. మనం మహిళా పక్షాల్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో మీరు దాని యొక్క టాపిక్ మీద దృష్టి సారించారు, చాలా బాగుంది. మాలతి గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నారాయణ బలి అది ఇది అని అంటే నేను ఎక్కువ నాకు జాతక పరంగా ఈ పితృపక్షాల గురించి ఎక్కువ తెలియదు. అయినా కొంచెం మీరు తమరు పర్మిషన్ ఇస్తే కొంచెం షేర్ చేసుకుంటాను. నమస్కారం. సో అది ఇప్పుడు పితృ దోషం అన్నాం ఫస్ట్. ఇవాళ పితృ దోషం ఏమిటి అండ్ పితృపక్షాలు ఏమిటి, ఈ రెండింటి మీద ఇవి మనం ఎస్ట్రాలజీతో ఎలా రిలేట్ చేయవచ్చును అని. పితృ దోషం ఎప్పుడు వస్తుందంటాము, ఏదన్నా అన్రిజాల్వ్డ్ కర్మ గనక, లేకపోతే డెట్స్ ఫ్రమ్ పాస్ట్ జనరేషన్స్. డెట్స్ ఫ్రమ్ పాస్ట్ జనరేషన్స్ అంటే మన పూర్వీకులు ఏదో చేయవలసింది చేయలేదు, ఒక మంచి పని కానీ, లేకపోతే వాళ్ళ పూర్వీకులకి ఈ సరిగ్గా కర్మకాండలు చేయకపోవటము, సరిగ్గా తీర్థ వీధులు జరపకపోవటము, ఇట్లాంటి దాని వల్ల కూడా మనకు ఈ పితృదోషం ఏర్పడుతుంది అని ఒక రకమైన భావన. మరి ఈ పితృదోషం వల్ల మనకు నష్టాలు ఏంటి? హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, స్పిరిచువల్ ఆబ్స్టికల్స్. అంటే మనకు స్పిరిచువల్ గా కూడా మనం అడ్వాన్స్ కాలేము, భగవంతుడి సన్నిధికి మనం రీచ్ కాలేము. సో ఇది కూడా ఒక కారణం కావచ్చు. సరే, ఇప్పుడు మాలతి గారు చెప్పారు ఇందాక, ఇప్పుడు సన్ మెయిన్, సన్ ఫాదర్ యాన్సిస్టర్స్ రిప్రజెంట్ చేస్తారు, మూను మదరు, సాటర్న్ కర్మ అండ్ పాస్ట్ యాక్షన్స్, రాహుకేతు
యాన్సిస్ట్రల్ కర్మ, పాత వాళ్ళ కర్మ, అండ్ పాస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నది. అంటే మన పూర్వజన్మలో కూడా మనం ఏదో కొన్ని చేసి ఉండము. అది తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు, కావాలని చేయొచ్చును, చేయకపోవచ్చును, అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది రాహుకేతు ఇదేని నేను అనుకుంటున్నాను సార్. సరే, ఇక ప్లేస్మెంట్స్ అయితే మనకు తెలుసు, సాటర్న్ 5th house ఆర్ 9th house లో కనుకుంటే ప్రాబ్లము. అలాగే రాహు 5th 9th, జూపిటర్ కూడా మ్యాలఫిక్ ప్లేసెస్ లో, అండ్ దెన్ మార్స్ 8th or 12th house లో ఉంటే యాన్సిస్ట్రల్ డెట్స్, వాళ్ళు ఏమన్నా రుణానుబంధ రూపేణా మనం తీర్చుకోవాల్సి వస్తుంది కదా. అది ఇప్పుడు చేయవాలి మనం. మన పెద్దవాళ్ళు చేసిన రుణాలు అంటే భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, పితృదేవతల పరంగా కానీ, ఈ యజ్ఞాలు, మీరు పంచయజ్ఞాలు చెప్పారు, ఈ యజ్ఞాల్లో ఏది మనం చేయలేకపోయినా, మన పూర్వీకులు చేయలేకపోయినా కూడా మనకి ఈ దోషం తగలటానికి ఆస్కారము ఉంటుంది. మరి ఇది ఎట్లా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది? సాటర్న్ ఏం చేస్తాడు? ఒకవేళ సాటర్న్ వల్ల జరిగితే అది చైల్డ్ బర్త్ డిలే అవుతుంది, లేకపోతే కన్సీవింగ్ అంటే మనకు ప్రెగ్నెన్సీ నిలబడదు. తర్వాత సరే హెల్త్ ఇష్యూస్ చెప్పాము, చిల్డ్రన్కి బాలారిష్టాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు, నాలో క్రియేటివిటీ ఉండదు. అలాగే రాహు అయితే కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ విత్ చిల్డ్రన్. అలాగే అడిక్షన్ ఆర్ అబ్సెసివ్ బిహేవియర్, ఏదో ఒక దానికి మనము బానిసలు అవ్వటము. కేతు అయితే చిల్డ్రన్ తోటి మనం, అంటే కేతు మరి ఇది కదా, లైనేజ్ కదా, ఆ లైనేజ్ మర్చిపోతాం. మన పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళిపోవటం, మనకి వాళ్ళు పిండాలు పెట్టకపోవటం, సంథింగ్ లైక్ దట్. సో కేతు అన్నది. తర్వాత మనకు మనం వెళ్ళి, ఇప్పుడు పెద్దలు ఏదో చెప్తారు చాలా మంది, నేను బ్రహ్మకపాలం వెళ్ళి అక్కడ స్వయం పిండం వేసుకుంటే నాకు తద్దినాలు ఎవరు పెట్టక్కర్లేదు అని మనం జనరల్ గా ఉన్నది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ, సో అది శాస్త్రి గారే క్లారిటీ ఇవ్వాలి దాని మీద. స్వయం పిండం వేసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మన చిల్డ్రన్ తో మనకు డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. సో అది కేతు వల్ల కావచ్చు. తర్వాత ఇకపోతే మనం నక్షత్రాలు కూడా, ఇప్పుడు మేడం ఇందాక మాలతి నక్షత్రం మేడం ఒక నక్షత్రం చెప్పారు, దానికి ఈ 3 నేను యాడ్ చేస్తున్నా. నాకు తెలియదు ఈ నక్షత్రాలు కరెక్ట్ అవునో కాదో. రోహిణి, ఆరుద్ర, పునర్వసు కూడా, ఈ రోహిణి, ఆరుద్ర, పునర్వసు కూడా పితృదోషానికి రిప్రజెంట్ చేస్తాయి. ఆ నక్షత్రాలు కనుక ఎఫ్లిక్ట్ అయి ఉంటే మరి ఏం చేయాలి మనం దీనికి? పేయింగ్ హోమేజ్ టు యాన్సిస్టర్స్ త్రూ రెగ్యులర్ కర్మ ఏదైతే ఉందో, శాస్త్రి గారు చెప్పిన విధంగా కర్మలు ఏ వర్ణం వాళ్ళు ఏ విధంగా ఎప్పుడు కర్మ చేయవలను, ఎలా చేయవలను, ఆ వర్గత్రయం ఏమి, అదంతా చాలా చక్కగా చెప్పారు శాస్త్రి గారు. 57 slides లో చాలా, అసలు మనం దానికి తిరుగులేదు. అది ఒక రకమైనటువంటి శాస్త్రము, ఒక పద్ధతిగా వారు చెప్పారు. తర్వాత అదే పితృపక్షంలో, అంటే ఈ మహాలయ అమావాస్య టైంలో కూడా మనము మారుతి గారు చెప్పినట్టుగా ఇది చేయటము. అలాగే చాలా మంది ప్రతి అమావాస్యకు కూడా తిలతర్పణం ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకా స్తోత్రీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు జలతర్పణం కూడా ఇస్తారు. వర్గత్రయం మొత్తానికి 27 మంది, 30 మంది, తల్లి తరఫు తండ్రి తరఫు ఎంతమంది ఉన్నారో అవి ఇస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అలాగే ఇక దానాలు, గోదానాలు, బోనాలు, భూదానాలు అవన్నీ. తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించటం, ఇవి దీని మనము ఏం చేయాలి అన్న దానికి వస్తుంది. లేకపోతే స్వామి నేను 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి, కాశీలో నేను గర్భస్థవాసం ఉన్నాను 9 నెలలు. కాశీలో చాలా కుండాలు ఉన్నాయి. మాతృపిండం అని ఒకటి ఉంది, పితృకుండం అని ఒకటి ఉంది. మాతృకుండం, పితృకుండం, అట్లా చాలా కుండాలు, ఒక 12 ఏమో ఉన్నట్టున్నాయి, నాకు కౌంట్ సరిగ్గా గుర్తులేదు. వాటిలో ఒకటి పిశాచ కుండం అని ఉన్నది. ఆ పిశాచ కుండంలో ఏమిటంటే స్వామి, అక్కడ ఎవరైతే మన బంధువులు ఎవరైతే ఉరి వేసుకోని కానీ, యాక్సిడెంట్ లో కానీ, అంటే కావాలని ఒక వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ మరణాన్ని తెచ్చుకుంటే, అది మళ్ళీ గ్రహరీత్యానే అవుతుంది అనుకోండి. అలా జరిగినప్పుడు వాళ్ళ పిశాచాలు
అక్కడ వెళ్ళి మనం గనక ఈ ఏదైతే పిండ ప్రదానం చేస్తే వాళ్లకు మాత్రమే చేస్తే వాళ్ళు ఆ పిశాచి బారి నుండి విముక్తి పొందుతారు అని చెప్పి పిశాచి కుండని ఉంది సార్ స్పెసిఫిక్ గా. మహాలయ పక్షాల్లో సార్ నేను లాస్ట్ ఇయర్ అక్కడే ఉన్నాను. విపరీతమైన రష్, ఒక 3 లక్షల మంది జనం అక్కడ ఈ కార్యక్రమమే చేశారు. ఎవరికి మేనత్త పిల్లలకి, మేనమామ పిల్లలకి, మేనమామలకి, ఎవరైతే అలా ఉరి వేసుకొని చచ్చిపోవటము, లేకపోతే సైనైడ్ విషం దాగి చనిపోవటం, అలాంటి వాళ్ళు. ఇంకొక విషయం చెప్తాను స్వామి, మీరు పంపిన స్లైడ్స్ లో మాతృగయ గురించి రాశారు. నేను 3 నెలల క్రితం ఏప్రిల్లో మాతృగయ వెళ్ళాను స్వామి. సో అది జాజ్పూర్ అని, సారీ దాన్ని పేరు మర్చిపోయాను, సిద్ధపూర్. మన అహ్మదాబాద్ నుంచి 125 కిలోమీటర్లు. మాతృగయ అమరావతి నుంచి, అదే మన అహ్మదాబాద్ నుంచి 125 కిలోమీటర్లు. అక్కడ పొద్దున వెళ్ళాము. బాగానే మీరు చెప్పిన 16 రకాల పిండాలు ఓన్లీ తల్లికి మాత్రమే. ఏ అవస్థల్లో మనం తల్లిని ఎలా వేధించామో దానికి అన్నిటికీ ప్రాయశ్చిత్తం, పరిహారం కోసము, తల్లి రుణం తీర్చుకోవడం కోసం పెట్టించారు స్వామి. చాలా బాగుంది. అది చెప్పేటప్పుడు స్వామి నిజంగా ఆయన పంతులు గారు మీరు చెప్పిన శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పేటప్పుడు ఒక స్టేజ్ లో మన కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి స్వామి. అంటే ఆవిని నేను ఇలా బాధ పెట్టి ఉంటానా అని చెప్పేసి ఈ 16కి వాళ్ళు ఇంకొక 3 యాడ్ చేశారు స్వామి. ఆ 3 ఏమంటే, ఒకటి తల్లి ఎన్నోసార్లు తండ్రితో పిల్లవాడి గురించి ఎన్నో అబద్ధాలు చెప్పింది. వాడు స్కూల్కి వెళ్ళకపోతే లేదు వాడు రెగ్యులర్ గా వెళ్తున్నాడని చెప్పింది. అలాగే వాడు గోడలు దూకి అల్లరి చేస్తుంటే, చెట్లు ఎక్కుతుంటే లేదు వాడు చాలా బుద్ధిమంతుడు, స్కూల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నా దగ్గర కూర్చొని నేనే చదువు చెప్పాను వాడికి అని తండ్రితో అబద్ధాలు చెప్పింది. భర్తతో ఎప్పుడు అబద్ధం చెప్పని మనిషి నా గురించి అమ్మా నువ్వు అబద్ధాలు చెప్పావమ్మా, కాబట్టి నన్ను క్షమించు, నేను చాలా తుంటరి పనులు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి అదొక పిండం స్వామి. ఇకపోతే రెండో పిండం అంత్యేష్టి సరిగ్గా చేయలేదు అనుకోండి, 12 రోజులు. ఇప్పుడు అంటే బంధుత్వాల్లో ఎలా ఉంటాయంటే, మా బంధువుల్లో తల్లి చనిపోగానే కోడలు ఢిల్లీ వెళ్ళిపోయిందండి 3వ రోజున. ఇలా కొన్ని పరిస్థితులు అలాగా చాలా విధంగా అన్నదమ్ములు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరూ విభేదించి సరిగా ఇద్దరు కలిసి కర్మకాండ చేయకపోవడం. మళ్ళీ ఒకసారి చెప్పరా అది ఆ విషయాన్ని ఇందాక చెప్పేది. రెండో పాయింట్ మీరు చెప్పండి. రెండో పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, అంత్యేష్టి సరిగ్గా చేయకపోతే, అంత్యేష్టి అంటే చివర దశదిన కర్మ ఏదైతే ఉందో అది సరిగ్గా అంత్యేష్టి అంటాం దాన్ని, చివరి సంస్కారం. అది ఆ వ్యక్తి చేసుకోడు, వేరే వాళ్ళు చేయాలి. సో దీన్ని ఇప్పుడు అలా ఇద్దరు అన్నదమ్ములు విభేదించుకొని అసలు కర్మే చేయరు, చేసినా కలిసి చేయరు, వీడి కుండవాడిది వాడి కుండవాడు. సో దానివల్ల ఏమైతుంది, అక్కడ చేరవలసినవి సరిగ్గా చేరలేదు, పితృలోకానికి కానీ లేకపోతే వాళ్ళకి చేరవలసినవి విధులు సరిగ్గా చేరలేదు. సో దానికి పరిహారంగా 18వ పిండం వేయిస్తారు స్వామి. పోతే 19వ పిండం నార్మల్గా అక్కడికి మనం తల్లి చనిపోయిన 5 సంవత్సరాల లోపల వెళ్ళాలట. మనం వెళ్ళము, నేను వెళ్ళలేదు. మా తల్లి గారు 2012లో పరమపదించారు. మొన్న వెళ్ళాను. సో 12 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అందుకని దాని పరిహారార్థం, అంటే నీకు ఇక్కడికి నేను ఇన్ టైంలో వచ్చి చేయలేదు కాబట్టి దాని పరిహారార్థం ఈ 19వ పిండం వేస్తున్నాను అని చెప్పి ఆ బ్రాహ్మడు చెప్పించాడు. మరి అది అంటే నేను జస్ట్ యాడ్ చేశాను, క్షమించండి నాకు, నేను కనుక సరిగ్గా చెప్పలేకపోతే. సో ఇలా కళ్ళంబడి నీళ్ళు తిరిగినాయి స్వామి, మీరు నమ్మండి. సో నిజంగా ఆ సిచ్యువేషన్ చూస్తే ఎందుకు ఇక్కడికి జనాలు రారు, ఎందుకు ఈ తల్లి రుణం? ఎందుకంటే తండ్రికి మనం చేసేది తండ్రి వర్గము అదంతా చేస్తాము, కానీ తల్లికి ఇంత స్పెసిఫిక్ గా పర్టికులర్ గా ఇక్కడే ఈ మాతృగయలోనే ఈ మన దీని దగ్గర సిద్ధాపూర్ దగ్గర బాగా జరుగుతుంది. అక్కడే బిందు సరోవరం ఉంది పక్కనే, అది విష్ణుమూర్తి యొక్క బిందువులు అక్కడ పడినాయని కన్నీటి ధార మన
వారు సాంఖ్య చెప్పారు కదా, సాంఖ్య శాస్త్రం చెప్పారు, కపిల మహర్షి అక్కడ వృత్తాంతం అదంతా ఉంటుంది. తర్వాత పరశురాముడు కూడా జమదగ్ని ఆర్డర్స్ మీద తల్లిని వధిస్తాడు. సో వధించాక ఆయన ఇక్కడికి వచ్చి మాతృ రుణము తీర్చుకుంటారు అన్నమాట. అది కూడా అక్కడ ఫేమస్. సో ఇంతటితో నేను విరమిస్తాను, క్షమించండి. దాని డీటెయిల్స్ ఉంటే ఒకసారి పెట్టండి. అది ఒకసారి దాని మాతృగయ డీటెయిల్స్ ఒకసారి ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు స్వామి పెట్టాడు, స్వామి ఒక స్లైడ్ నేను పంపిన స్లైడ్స్ లో దాని గురించి విపులంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఓన్లీ దానికి యాడ్ చేశాను అంతే. రిమైండ్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చెప్పినట్టుగా అక్కడ 21 పిండాలు పెట్టిస్తారు, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా దాంట్లో ఒక పిండం క్షేత్రానికి పెడతారు, ఒక పిండం క్షేత్రానికి పెడతారు. తర్వాత ఇంకొక పిండము అందరి లేడీస్ కి పెడతారు. మన వంశంలో మనం మొదలుపెట్టి అందరి లేడీస్ కోసం ఒకటి పెడతారు, మాతృలు. తర్వాత సార్ చెప్పినట్టుగా తల్లి కోసం మిగతా పెడతారు. అదే తల్లి కోసం పెట్టేది 19 పక్కా అన్నమాట. అది నేను ఆ పీడిఎఫ్ లో అన్ని క్లియర్ గా ఇచ్చాను. ఒకసారి గతంలో కూడా పెట్టారు అనుకుంటా, చూశాను. అంటే మనం మాట్లాడుకుంటే గానీ దాని తెలుస్తుంది చెప్పేసి. అంటే నేను ఇది నా మెమరీ ఫ్రెష్ గా ఉంది కాబట్టి నేను ఇంత వివరంగా మీ ముందుకి, మీ దృష్టికి తీసుకురాగలిగాను. చాలా బాగా చెప్పారండి. చిన్న ఎడిషన్ సార్, మూర్తి గారు, చిన్న ఎడిషన్. అయ్యా చెప్పండి సార్. బ్రహ్మ కపాలంలో స్వయం పిండం పెట్టుకుంటే వాడు తిరిగి ఇంటికి వెళ్ళకూడదుట. అది కండిషన్ ఉంది అక్కడ. శుభకార్యాలు చేయకూడదు అంటారు మళ్ళీ. ఇంటికి వెళ్ళటానికి వెళ్ళలేదు వాడు. శుభకార్యాల్లో పార్టిసిపేట్ ఎక్కడన్నా వెళ్ళండి, వాడు ఇంటికి వెళ్ళటానికి వెళ్ళలేదు కనుక అప్పుడు వాడికే పిండం రోజు కష్టం. వాడికి రోజు దినచర్య వాడికి కష్టం. ఇక తర్వాత సంగతి. అందుకని అది ఎంకరేజ్ చేయరు వాళ్ళు, అక్కడ పండితులు ఎంకరేజ్ చేయరు. ఎవరు పిల్లలు లేరు అనుకున్నా ఏమనుకున్నా ఆ కండిషన్ అది. నేను వాళ్ళని బాగా స్టడీ చేశాను, నేను పెడదాం అనుకోలేదు కానీ నా కోసం కాదు, స్టడీ చేశా. ఏమిటంటే ఇది ఎంత పట్టుకునేదో అంటే ఈ కండిషన్స్ ఉన్నాయి, అందుకని మేము ఎంకరేజ్ చెయ్యము. కానీ ఎవరో చేసుకుపోతూ ఉంటారు కొంతమంది, అంతే ఏదో చేస్తుంటారు చేసుకుపోతుంటారు, అది వేరే. ఆ తర్వాత నారాయణ బలి ఒకటి చెప్పారు, అది హై పవర్ఫుల్ యాంటీబయాటిక్. అది అందరూ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళని చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు. మళ్ళా అది అనవసరంగా చేసుకోకూడదు. దాని పని మంచిదే, కానీ యాంటీబయాటిక్ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. హై పవర్ఫుల్ యాంటీబయాటిక్ అది. అది అందరూ వాడటానికి ఎప్పుడు పడుతుంటే అప్పుడు వాడకూడదు. నారాయణ బలి అనేది బాగా పవర్ఫులే, కానీ అందరూ వాడకూడదు అన్నమాట. అది ఇంకా ఇప్పుడు సమయం కాదు దాని గురించి చెప్పడానికి. మాతృగా నేను వెళ్ళాను, కళ్ళమ్మట నీళ్లు వస్తాయి నిజంగా. మంత్రాలు వాడు అర్థం చెబుతూ ఉంటాడు, అర్థం చెప్పేవాడు ఇప్పుడు ఎక్కడ లేడు. ఇప్పుడు బహుశా రష్ తక్కువగా ఉంది అక్కడ, అందుకని అర్థం చెబుతున్నాడు. మీ వెళ్ళినప్పుడు లేదు, ఇంకా ఇప్పటికి పాపులర్ కాలా, అది బాగా పాపులర్ కాలా. ఏంటి పితృ అంటే గాని మాతృని మర్చిపోయారు అందరూ. అదంత పాపులర్ కాల. పాపులర్ రష్ అయితే అది వేరే సంగతి. అది ఇంకొక విషయం, ఇప్పుడు ఈ జాజిపూర్ విషయానికి వస్తే, ఇది అక్కడ దాన్ని ఏమంటారు, జాజిపూరు సిరోగయ, ఒరిస్సా సిరోగయ, నాభిగయ కాదు కదా సార్. గయా కాశీ దగ్గర ఉన్న గయా సిరోగయ, జాజిపూర్ది నాభిగయ, పీఠాపురంది పాదగయ. ఓకే, అక్కడ ఇంకొక విశేషం చెప్పారు స్వామి. అంటే ఇది అక్కడ ఏంటంటే అమ్మవారు గిరిజాదేవి అష్టాదశ పీఠాల్లో ఒక అమ్మవారు, దాని పక్కనే ఒక పెద్ద బావిలాగా ఉంటుంది, గుంట అనుకోండి. దాని చుట్టూతా వాళ్ళు మెష్ పెట్టారు. ఈ రోజు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే రోజు కనీసం 200-300 మంది చేస్తుంటారు. అక్కడ విస్తళ్ళు వేస్తారు స్వామి. మనం పిండాలు పెట్టినటువంటి విస్తళ్ళు వేస్తాం. హిరణ్యం కానీ లేకపోతే అన్న శ్రాద్ధం కానీ ఏం చేసినా కూడా అవి పెట్టేస్తాం. పెట్టాక వాడు అక్కడ వాసన రాదు, నెంబర్ 1. ఎందుకంటే చాలా క్లోజ్డ్ ఏరియా. ఇప్పుడు గయ్యలో, పెద్ద గయ్యలో అయితే విశాలమైన ఏరియా, ఆ చెట్టు కింద పెడతాము, విష్ణుపాదం మీద పెడతాము. సో అక్కడ కొంచెం ఏరియా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా చిన్న ఏరియా, ఒక మేబీ 2x2 రేడియస్ ఉంటుంది, లేకపోతే 4x4 రేడియస్ ఉంటుంది అంతే. కానీ నెక్స్ట్ డేకి స్వామి వాళ్ళు చెప్పారు, అంటే నేనైతే తెలియదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే సాయంత్రానికి నిండిపోయింది అనుకోండి, అది నెక్స్ట్ డేకి ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. ఎవడో ఒక విస్తరి తీయట్టు దాంట్లో నుంచి.
మరి ఆ లోడ్ అంతా ఎక్కడికి పోతుందో కింద భూమిలోకి, ఆ భూమి ఎంత లోతుందో, కింద ఏదైనా సొరంగ మార్గం ఉందో మనకు తెలియదు. అక్కడ అదొక విశేషం అని వాళ్ళు చెప్పడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలండి. ఇంకా ఎంవి శర్మ గారు వచ్చినట్టుంది వాళ్ళ. స్వామి మీ జ్యోతిర్వాణి ఏమైనా వీలవుతుందా? శాస్త్రి గారు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పేదా? చెప్పండి. నా పేరు శ్రీనివాసన్ అండి. నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. మా మదరు మా ఫాదర్ని ఎప్పుడు కోరేవాళ్ళు, మీరు పితృకర్మట్లు చేయట్లేదు, తద్దినాలు పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు అనేవాళ్ళు. అప్పుడు నాకు అది అర్థమయ్యేది కాదు. జరిగిన విషయం ఏంటంటే, మా నాన్న వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎప్పుడు చూడ్డానికి కూడా వెళ్ళలేదు, తల కొరివి పెట్టలేదు. ఎప్పుడు తద్దినం చేద్దామని ఎప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. మా మదర్ మాత్రం ప్రతి సంవత్సరము ఎప్పుడూ కోరేవాళ్ళు, ఏదో ఒకటి చేయండి, గుడికన్నా పోండి, లేకపోతే పురోహితులను పిలిపించండి అని. మా ఫాదర్ అది ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మా ఫాదరు లేరు, మా మదరు లేరు. అది పెట్టని దానివల్ల ఏం జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందో అది చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు నాకు ఒకే ఒక కొడుకున్నాడు. వాడికి ఉన్నట్టుండి 5 ఏళ్ళప్పుడు ఒక కంట్లో విజన్ పోయింది. అది దీనివల్ల సంపాదించిందా, దేనివల్ల సంపాదించిందో నాకు తెలియదు. నేను నా ఉద్యోగాలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనో దిక్కు దోచకుండా అస్ట్రాలజీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటికి మొదలుపెట్టి 4 ఏళ్ళు అయింది. అది తలా తోక ఏది కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ దాంట్లో కారకత్వాల్లో చూసినప్పుడు ఎవరన్నా జాతకునికి 5వ ఇంట్లో రవి ఉంటే గనక ప్రథమ సంతానం నిలవదు, 2వ సంతానానికి కళ్ళకు లోపం వస్తుంది అని రాసింది. ఇది 4-5 పుస్తకాల్లో నేను చదివాను. అది నా జీవితంలో కరెక్ట్గా నిజమైంది. ఇది జాతకం వల్ల వచ్చిందా లేకపోతే పితరుల వల్ల వచ్చిందా తెలియదు. ఇందుకు శాస్త్రి గారు చెప్పారు, పితరులు అంటే పితరులు చేసిన కారణం కాదు, మనమే మన పూర్వజంలో చేసిండేదే అని చెప్పేసాను. కానీ నాకు దాన్ని ఎలా అన్వయించుకోవాలో కూడా తెలియటం లేదు. దీనికి మళ్ళీ ఏం చెప్పారంటే, ఇప్పుడు వాడికి ఒక కంట్లో లోపం ఉంది, మంచి చదువు చదువుకున్నాడు, ఎన్ఐటి వరంగల్లో ఎంఎస్సి ఇంజనీరింగ్ ఫిజిక్స్ చేశాడు. కానీ దృష్టి లోపం వల్ల నాకు తెలిసినంత వరకు ఇప్పటి వాడికి 32 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు ఎవరు వచ్చి అడుగుతారు, అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పక్క కనిపించారు. అందుకని నేను ఇప్పుడు వచ్చిన కన్క్లూషన్ ఏమంటే, అది పితరుల శాపం వల్ల ఇది ఇట్లా నిలిచిపోయింది, దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఇది కరెక్ట్ అవునా కాదో తెలియదు. ఆ పితరుల శాపాలు నేను ఎవరైనా చెప్తే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నా ఆలోచన కరెక్ట్ అవునా కాదా. కాబట్టి ఇప్పుడు వాడికి ఉద్యోగం బాగుంది, అమెరికన్ కంపెనీకి పనిచేస్తాడు, మంచి చదువు చదువుతున్నాడు, కానీ వివాహ యోగం లేదు. బహుశా పితరుల శాపం ఈ రకంగా వాడికి వర్తిస్తున్నాడు, అది నాకు తెలియదు. కానీ అది పోవాలంటే ఏం చేయాలో ఏమో తెలియదు. ఇప్పుడు మా మదర్ చెప్పిన దాన్ని బట్టి ఆ పితరుల శాపాలు మా ఫాదర్ చేసిన తప్పుకు, అది ఆమె చెప్పేవాళ్ళు, మీరు చేస్తే మీ పిల్లలకి ఏం కాదండి, 2వ తరం వాళ్ళకి దెబ్బ కొడుతుంది, అవి చూడడానికి మనం ఉండము చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు లేరు. ఇట్లా మా ఇంట్లో ఇద్దరికి ఉంది, మంచి చదువులు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు, కానీ వాళ్ళకు ఒక సుఖం అంటూ లేదు. బహుశా ఇది పితరుల శాపంలో కలిగే ఒక భాగం నాకు తెలియదు. ఆ తర్వాత చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే, నేను వైష్ణవుని, మా వైష్ణవులకు రామేశ్వరం దగ్గర తిరుపుళ్ళాని అని ఉంది సముద్ర తీరంలో. అది ఎక్కువగా మామూలుగా వైష్ణవ సమూహం అంతా అక్కడికి వెళ్ళి ఇటువంటి పితరుల శాపాలు నివృత్తి చేసుకోవడానికి, ఇంతకుముందు ఆమె అడవికల్లు మేడం గారు చెప్పారు నారాయణ బలి అని, అది అక్కడ చేస్తారంటారు. మా కజిన్ ఒకతను ఘనపాటి ఉన్నాడు, అతను చెప్పాడంటే, అన్న నాకు కూడా పితరుల శాపం ఉంది, పితరుల శాపం చేయాలి, దానికి నారాయణ బలి అనేది ఇవ్వాలి, దానికి ఎక్కడ ఎవరిని పురోహితుడు మాత్రమే చేస్తాడు, వేరే వాళ్ళని పిలిచేదేం లేదు, మీరు వచ్చి చూసుకోవాలి, 3 గంటలు అవుతుంది, ఏదన్నా పవిత్ర నదీ తీరంలో వెళ్ళాలి, గంగా నది కానీ, లేకపోతే ఆయన ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం, తుంగభద్ర నదీ తీరంలో వెళ్దామన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇది మన బీచ్ పల్లి కూడా కృష్ణానది, అక్కడికి వెళ్ళి కూడా చేద్దాము, ఎవరు లేని చోట ఒక 3 గంటల సేపు అవుతుంది అని చెప్పారు. కానీ అంతవరకు వీలు కాలేదు. కానీ ఇంతకు ఏమిరా అంటే,
ఈ ఇంతకుముందు ముగ్గురు చెప్పారు, దాని ప్రకారంగా ఇంతవరకు నాకు పితరుల శాపం ఎక్కువ ఏది ఇతరులు చేసిన దాని వల్ల జరుగుతుందా, లేకపోతే మనం చేసిన దాని వల్ల జరుగుతుందా, లేకపోతే ఏమైనా శాపాలు వస్తే జాతకపరంగా జరిగేదా, ఇవన్నీ కూడా పెద్ద కన్ఫ్యూజన్ నాకు. ఇది కేవలం నాలోని అభిప్రాయం చెప్పడానికి, తెలియజేయడానికి మాత్రమే చెప్పాను, అంతకంటే ఇంకేం లేదు. నమస్కారం. శ్రీనివాసన్ గారు, మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, ఇప్పుడు ఉన్న మొత్తం 130 మంది వరకు కూడా ఎవరికి ఇలాంటి వాస్తవంగా ఉన్న అనుభవం చెప్పుకోవడం చాలా తక్కువ. మీరు సభాముఖంగా చెప్పినందుకు ముందు మీకు ప్రణామాలు. రెండవది, చాలా మీరు ఈ మధ్య అస్ట్రాలజీ నేర్చుకుంటున్నానని మొదలుపెట్టానన్నారు. అస్ట్రాలజీ గ్రేట్ ఫిజిక్స్ కాబట్టి డెఫినెట్ గా దీంట్లో సమాధానం ఉంటుంది, లాజిక్ ఉంటుంది. పితరుల శాపం ఒకరి జాతకంలో ఉంది అంటే ఆ వ్యక్తి తన పూర్వజన్మల్లో ఏదో చేసుకున్న కారణంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేసుకున్నా మీరు ఆ బాధ అనుభవిస్తున్నారు, కానీ మీ అబ్బాయి అనుభవించే బాధ కూడా ఉంది కదా, అందువల్ల అబ్బాయి జాతకం కూడా చూడాల్సి వస్తుంది. అల్టిమేట్ గా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం కర్మ ఫలాన్ని అనుభవించడానికి వచ్చాం. మనం ఈ జన్మలో ప్రారంధాన్ని, కొంత పోర్షన్ ఆఫ్ ప్రారంధాన్ని డిశ్చార్జ్ చేయడానికి వచ్చాం. ఆ డిశ్చార్జ్ చేసే ప్రాసెస్ లోనే ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాసెస్ లో ఆ అబ్బాయి అనుభవిస్తున్నాడు, మీరు అనుభవిస్తున్నారు. మాకేంటి ఈ కర్మ అంటే, ఈ కర్మ మీకు అని కాదు, ఈ ఈ జన్మలో అది అలకేటెడ్. ఈ బాధలు పడి ఆ ఇంతకు ముందు చేసినటువంటి దానికి ఆ ప్రారంధాన్ని అనుభవించడం కొరకు వచ్చారు. దీనికి మన ఋషులు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ప్రారంధం మన చేతిలో లేదు, సంచితం మన చేతిలో లేదు, ఆగామి ఒక్కటే ఉంది కాబట్టి ఆగామిని మినిమైజ్ చేసుకోమన్నారు. అన్ని ధర్మశాస్త్రాలు చెప్పేది ఆగామిని మినిమైజ్ చేసుకోవడానికే. ఆ ప్రాసెస్ లో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇవన్నీ ఉన్నందుకు, బాధలు ఉన్నందుకు, వాటిని బాధలు ఎట్లాగో అనుభవించక తప్పదు. అనుభవిస్తూ మనం ప్రకృతికి మరీ దగ్గరగా, ప్రకృతికి మరీ దోహదం కలిగించే విధంగా ఏమైనా చేయాలి. ఏం చేయాలి అంటే, ప్రకృతి కోసం ఏవేవి చేయాలో అవన్నీ చేయాలి. దాంట్లో ప్రకృతి సంరక్షణ మన చేతుల్లో ఉన్నంత వరకు, భూత దయ, దాన ధర్మాలు, మన దగ్గర ఉన్నవి పోగొట్టుకుంటూ ఇతరులకు ఆనందం కలిగించే విషయాలు చేసినట్టయితే ఈ కర్మ ఫలం నుంచి వచ్చే బాధ పోతుంది మనకి. ఇది తప్పించేది ఎక్కడా లేదు. కర్మఫలం ప్రారంధాన్ని తప్పించేవారు ఎవరూ లేరు. కానీ ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పుడు మనకి కొంత సౌకర్యంగా ఉండడం కొరకు మనకి జ్యోతిషం ఇచ్చారు. జాతకంలో పితృదోషం కనుక్కొని ఏం చేయమన్నారు అంటే, ఉన్నది కదా, వాళ్ళు ఎవరో చేశారు, వాళ్ళది నేను అనుభవిస్తున్నా అనుకోవాల్సిన పని లేదు. ఇది మనం చేసిందే మనం అనుభవిస్తాం. మీ నాన్నగారు చేయనంత మాత్రాన దానికి కారణంగా వచ్చేటువంటి బాధే కానీ ఏదే కానీ తర్వాత తరాలకు వస్తుంది. ఇప్పుడు నార్మల్ గానే అసలు ఈ ఎనర్జీ సంబంధం పక్కన పెట్టి తాతగారి ఇంపాక్ట్ మనవాళ్ళ మీద ఉంటుంది, మనవరాళ్ళ మీద ఉంటుంది. అది థర్డ్ జనరేషన్ కి ఎప్పుడు ఉండేది. అందువల్ల మన వాళ్ళు ఏమన్నారు, ఇది టు బి ఆన్ ది సేఫ్ సైడ్, ప్రతి వాళ్ళు తమ డ్యూటీ తాము కరెక్ట్ గా చేస్తే తమ సంతానం, వాళ్ళ సంతానం కూడా బాగుంటుంది అని ఒక సేఫ్టీ మెజర్ పెట్టుకొచ్చారు. ఆ విధంగా మనం ఇప్పుడు చెయ్యాలి. మీరైనా ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిందే, ఏదో వాళ్ళు చెప్పేవి మనం వీలున్నంత వరకు అవన్నీ చేస్తాం. కానీ మనం వీలున్నంత వరకు ఈ డిటాచ్డ్ ధార్మిక జీవన విధానం అవలంబిస్తూ దాన ధర్మాలు ఎక్కువ చేయాలి. ఈ దాన ధర్మాలు చేస్తే ఇక్కడ రిజల్ట్ రాదు. మనం జ్యోతిష్యంలో అందరం పరిహారాల గురించి మాట్లాడుకునేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటంటే, పరిహారం చేశాను కదా నాకు లాభం రాలేదు అంటాం. కాదు, ఆ బావి ఎంత లోతుందో తెలియదు, ఆ బావిలోంచి నీరు ఎట్లా తీసుకోవాలో తెలియదు. మనం చేసిన ప్రయత్నం వల్ల కొంతైనా తగ్గి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం దగ్గర పెట్టుకుని మనం చేసే పని చెయ్యాలి. ఆ ప్రకారంగా చేసుకుంటూ పోయినట్టయితే కర్మఫలం అనుభవించక తప్పదు, కానీ మనకి కొంత రిలీఫ్ అనేది తప్పకుండా ముందుకు వస్తుంది. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. పితృదోషం అంటే కరెక్ట్ సార్, ఇదే పితృదోషము కారణంగా మనకి బాధలు కలుగుతాయి, మనకి మనసుకు క్లేశం కలుగుతుంది, మనోక్లేశాలు వచ్చేది పితృదోషం కారణంగా. అది టెంపరీ కావచ్చు, ఎందుకంటే దృఢ కర్మలు, అదృఢ కర్మలు అని ఉన్నాయి. ఆ కర్మ సిద్ధాంతం నిజంగా చాలా మనం బాగా చదువుకోవాలి. నా సూచన ఏంటంటే, మీరు కూడా కర్మ సిద్ధాంతాన్ని బాగా సైంటిఫిక్ గా చదవండి. అదొక ఫిజిక్స్ అనుకొని చదవండి.
మీకు చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఆస్ట్రాలజీ ద్వారా మీకు చాలా ఆన్సర్స్ వస్తాయి. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా మిత్రులు? థ్యాంక్స్ అండి శాస్త్రి గారు. సార్ నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. శ్రీధర్ గారు. సార్ ఇప్పుడు అన్ని వర్ణాల వారికే ఇది ఓన్లీ బ్రాహ్మణుల వారికే జరుగుతాయా? ఇప్పుడు ఇవన్నీ విషయాలన్నీ ఇప్పుడు మాకు తెలియదు. ఇది కరెక్ట్. మా తండ్రి చనిపోయారు. కరెక్ట్. మామూలుగా మా ఆచార ప్రకారం ఆ 12 రోజులు చేస్తాము, తర్వాత సంవత్సరీకం చేస్తాం, ఇక దాని గురించి పట్టించుకోండి. కరెక్ట్. మరి ఇది ఇంత జ్ఞానం సార్, ఇంత జ్ఞానం భారతదేశంలో ఇంతమంది పుట్టారు జనాభా, వీరందరూ దీన్ని చేయగలుగుతారా? ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోనే చెయ్యాలని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు సోకాల్డ్ బ్రాహ్మణులు మీరు అంటున్నారు, అసలు బ్రాహ్మణులే లేరండి వాళ్ళు. ఐ మేకింగ్ బోల్డ్ స్టేట్మెంట్. బ్రాహ్మణ్స్ చాలా అసలు లేరు. బ్రాహ్మణుడు ప్రకృతి మీద పరిశోధన చేస్తూ లోక కళ్యాణం కోసం ప్రకృతి పరిశోధన ఫలితాలు ఇవ్వాలి. దాని కారణంగానే బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు అంటే యజ్ఞయాగాదులు మాత్రమే చేసేవాళ్ళు. యజ్ఞయాగాదులు అంటే ఆ కాలంలో సమాజం కోసం, లోకం కోసం, మొత్తం అన్ని ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం కోసం చేసే పనులు. అవి వాళ్ళకే తెలుసు, అందువల్ల వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో మనం దాన్ని పూర్తిగా మార్చేశాము. ఎక్కడ బ్రాహ్మణులు అంతా శూద్రులేనండి. శూద్రుడు ఏంటి అంటే పని చేస్తాడు, సంపాదించుకుంటాడు. ఆ శూద్రులే అందరం శూద్రులమే. ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నాం అంటే శూద్రులమే. మనం బ్రాహ్మణులం ఏం కాదు. బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణులు కాదు. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, మన క్లాసిక్స్ లో, మన సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా ఎవరికి ఎవరు ఎంతవరకు అంతవరకు చేయాలన్నారు. దాని ప్రకారమే నేను పంపిన స్లైడ్స్ కనుక మీరు చూసినట్టయితే వేదోక్తము, పురాణోక్తము అని 2 పద్ధతులు ఉంటాయి. వేదోక్త పద్ధతిలో వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉండి ఆ నాలెడ్జ్ అంతా వాడుకొని దాని ప్రకారం చెయ్యాలి. పురాణోక్తం వాడికి అంత నాలెడ్జ్ ఉండనప్పుడు దాని ప్రకారమే చెయ్యాలి. సో మనం అందరం ఇప్పుడు పురాణోక్త ప్రకారంగా చెయ్యాలి. లెక్క ప్రకారం ఆ పురాణోక్త పద్ధతిలో చేయాలి. దానికి ఏంటి అంటే ప్రాంత భేదాలను బట్టి ఎవరికి వారు వారి వారి ఆచారాలు పాటించాలి. ప్రాంతీయ ఆచారాలు, కులాచారాలు, ఊళ్ళో ఉండే ఆచారాలు అవన్నీ పాటించాలి. అవి పాటిస్తే ఈ పితృశక్తికి ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయిపోతుంది. అందువల్ల అయ్యో బ్రాహ్మణులు అట్లా చేస్తున్నారు, నేను అట్లా చేయకపోతే అని వీళ్ళు అనుకోకూడదు. మనం ఇంత తెలిసింది మనం చేయట్లేదు, వాళ్ళలాగా వాళ్ళు కనీసం వాళ్ళలాగా కూడా చేయలేకపోతున్నాను వీళ్ళు అనుకోకూడదు. ఎవ్వరమైనా చేయాల్సింది ఏంటంటే ప్రకృతి శక్తులతో మనం మేనేజ్ చేయాలి. పితృశక్తితో మేనేజ్ చేయాలి. పితృశక్తి ఎక్కడుంది? భూమి చుట్టూ ఉంది. భూమి చుట్టూ ఉన్న స్ట్రాటోస్ఫియర్, థియోసోస్ఫియర్ 3 స్పేర్స్ ఉన్నాయి. వసు, రుద్ర, ఆదిత్య లోకాలని. ఆ వాటిల్లో ఈ పితృశక్తి ఉంది. ఈ పితృశక్తి అంటే ఎవరు? చనిపోయిన ప్రతి వాళ్ళు పోయి ఆ శక్తి వెళ్ళిపోతుంది. ఆ పోయే ప్రాసెస్ లో ఈ అపమృత్యులు, తర్వాత బలవంతపు మరణాలు అయినప్పుడు ఆ ఎనర్జీ పోదని దాని కొరకు ఒక టెక్నిక్ పెట్టారు, నారాయణ బలి. మీరు దయచేసి ఈ రోజుల్లో బ్రాహ్మణులు అదంతా పక్కన పెట్టేసేయండి. సంస్కృతం వీలైతే నేర్చుకుని మంత్రాలకు ఉన్న అర్థాలు తెలుసుకోండి. మంత్రాలు అర్థాలు తెలుసుకుంటే 99% మనకు క్లారిటీ వస్తుంది. ఏం చదువుతున్నాం, ఆ చదువుతున్నప్పుడు ఏంది అడ్రస్ చేస్తున్నాం? గణపతి పూజ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం మనం? ఊరికే పట్టుకొని మొబైల్ చేతిలో పట్టుకొని అక్షంతలు పైన వేస్తే మన గణపతి పూజ కాదండి. మనం మనస్సుని, మన మొత్తాన్ని యోగంతో చేయాలి. అలా పూజలు చేయమన్నారు. ఆ పూజలన్నీ మనం చేయట్లేదు. ఏమైనా పూజ చేస్తున్నానంట. పూజ చేయడం అనేది కనపడడానికి చేస్తున్నాం, మనం పూజ చేయట్లేదు. సో ఆ విధంగా మనకి తెలిసినంతలో మనం నేనిది నా పితృదేవతల కోసం చేస్తున్నాను అని చేసినట్టయితే అన్ని 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 ఆటోమేటిక్ గా కవర్ అవుతాయి. ఇప్పుడు నేను పంపిన స్లైడ్స్ లో చూడండి, ప్రతి మనిషి రోజు చెయ్యాలి పితృదేవత. 96 శ్రాద్ధాలు పెట్టాలి. ఇవన్నీ ఎవరు పెట్టడం లేదు. ఆ రకంగా అన్ని రోజు ఆ కాలంలో చేశారు, ఈ కాలంలో వీలు కాదు. కానీ ఈ కాలంలో ఏది వీలవుతుంది? వాళ్ళు చెప్పారు భాద్రపద మాసంలో బహుళ పక్షంలో పక్షకాలం అంతా కూడా ఈ సన్ను సదర్న్ హెమిస్ఫియర్ కి వస్తుంటాడు. అక్కడి నుంచి ఈక్వినాక్స్ వస్తుంది భాద్రపద మాసంలో. ఆ తర్వాత వెళ్తుంటాడు. ఆయన సన్ సౌత్ కి వచ్చేస్తాడు. ఆ సౌత్ కి వచ్చినప్పుడు మనకి పాలపుంత అని మిల్కీ వే ఉంది. ఆ మిల్కీ వేలో ఎనర్జీ సెంటర్ నాభి అంటే గెలాక్టిక్ నాభి ఏదైతే ఉందో గెలాక్టిక్ సెంటర్, ఆ నాభి ధనస్సు నుంచి మూలా నక్షత్రం నుంచి ధనురాశి మీదుగా ఉంది.
సో అక్కడికి సూర్యుడు వెళ్ళేటప్పుడు, ఆ వెళ్ళడం ఆరంభించినప్పుడు ఆ పితృదేవతలకు సంబంధించిన ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయని అప్పుడు భాద్రపద మాసం గురించి చెప్పారు. దీనికి టోటల్ గా ఫిజిక్స్ మనం రీసెర్చ్ చేయాలి. ఫిజిక్స్ భాద్రపద మాసంలోనే ఎందుకు పెట్టారు పితృపక్షాలు, ఏ మార్షిక మాసంలో ఎందుకు పెట్టలేదు, లేదా శ్రావణ మాసంలో ఎందుకు పెట్టలేదు? వాళ్ళకి ఒక లెక్క ఉంది. దాని ప్రకారం సూర్యుడు కన్యా రాశికి వచ్చినప్పుడే ఈ ఈక్వేటర్, అదే సెలెస్టియల్ ఈక్వేటర్ నుంచి సౌత్ కు పోతుంటాడు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి ధనురాశికి పోయేంత వరకు వచ్చి, ధనురాశిలో డైరెక్ట్ గా సన్ను, గెలక్టిక్ సెంటర్ విష్ణు నాభి అంటారు, అవన్నీ ఒక అలైన్ అవుతాయి. ఆ ఎనర్జీ అలైన్ అయినప్పుడు మన దగ్గరికి ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అందువల్ల ఆ దక్షిణాయనంలో ఎనర్జీ అంతా మనకి సరిగ్గా రావడానికి, మనం అందరం మంచిగా ఉండడానికి వీళ్ళు ఈ సిస్టమ్స్ అన్ని పెట్టారు. ఆ పూజలు చేయమన్నారు, అవి చేయమన్నారు. దాంట్లో పితృదేవతల పూజలు. దీనికి అందరికీ కామన్ గా అందుకే ఏం చెప్పారంటే, పితృపక్షాలలో కనీసం అమావాస్య నాడు పెద్దల పేరు మీద శ్రద్ధగా సమాజంలో ఏదో మంచి పని చేయాలి. ఇంతకు మునుపు సమాజంలో మంచి పని అంటే నేచర్ మీద రీసెర్చ్ చేసే బ్రాహ్మణులకి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం, వాటిని బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం అన్నారు. ఈ రోజు బ్రాహ్మణులకు దాన ధర్మాలు అంటే అసలు బ్రాహ్మణులు అనే వాళ్ళే లేరు. ఉన్న వాళ్ళంతా ఎవడు వచ్చి దానం ఇస్తాడని చూడడానికి కూర్చుంటున్నారు. సో అందువల్ల మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఈ దాన ధర్మాలని సొసైటీకి మార్చాలి. అందుకే నేను నా దాంట్లో రాశాను, గోశాలలకు వెళ్ళండి, అనాథలను సేవ చేసే ఆర్గనైజేషన్స్ కి ఇవ్వండి. మొత్తానికి సొసైటీలో అందరి బాగు కోసం చేసే వాళ్ళు, నిస్వార్థంగా చేసే వాళ్ళకు మీరు సహాయం అందించండి. అప్పుడు అది నిజమైన స్పిరిట్, మన పెద్దలు చెప్పిన స్పిరిట్ అనేది అక్కడ అవుతుంది. సో అవన్నీ చేయొచ్చు. ఆ బ్రాహ్మణులు చేసినట్టు చేయాలి, నేను అలాగే చేయాలి అక్కర్లేదు. మనం మనస్ఫూర్తిగా పితృదేవతలను స్మరించి, పితృదేవత మీ కోసం, పితృదేవతలందరి కోసం నేను నాకు తోచినంత, నాకు శక్తి ఉన్నంత మేర చేస్తాం. ఈ శ్రాద్ధాలలో వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఎంత ఇచ్చారంటే, ఏమీ చేతగాని వాడు ఊరి బయటకి వెళ్ళి దక్షిణ దిక్కుకు నిలబడి కళ్ళ నీళ్లు తెచ్చుకుని పితృదేవతలతో నా కళ్ళ నీళ్లే మీరు ఆహారంగా స్వీకరించండి అని కూడా చెప్పొచ్చు అన్నారు. ఇంకా ఇంతకన్నా ఏం చేస్తారండి ఋషులు? పితృదేవతలకు చేయాల్సిన పని నా కళ్ళ నీళ్లే మీకు ఆహారం అనుకోండి అని చెప్పడం కూడా ఒక శ్రాద్ధం అని. అందువల్ల సోకాళ్ళు బ్రాహ్మణులు చేసే ఏదో విధానంగా పిలిచి ఇంట్లో ఏదో మంత్రాలు చదివి చేయాల్సిన అదంతా ఉన్నా గానీ అదంతా మనకు తెలియనప్పుడు అవసరం. మనం చేయవలసిన విధంగా మనం చెయ్యాలి. ఆ ప్రెజెంటేషన్ మీరు దయచేసి చూడండి. నేను అందుకే దాన్ని మళ్ళీ పంపించాను. దాంట్లో ఈ మోడర్న్ థాట్స్ రావాలి. ఎన్నాళ్ళు మనం చాదస్తపు మాటలు చెప్పుకుంటూ ఆ మంత్రాలు అవి అనుకుంటూ పోతాం. మనం వాటి అర్థం తెలుసుకోవాలి. ఆ కారణంగా దయచేసి నేను కాస్త ఎక్కువ చెప్తే మన్నించండి, కానీ అర్థం తెలుసుకోవాలి. ఇది పితృశక్తితో పని, ఎనర్జీస్ తో పని. పితృశక్తి డెఫినెట్ గా ఉంది. ఆ పితృశక్తి ఉంది కాబట్టే మనకి ఫలితాలు వస్తుంటాయి, మనకి జరుగుతుంటాయి. ఒక ఆఫీస్కి వెళ్తాం, మనం అవుతుందో కాదో పని అనుకుంటాం, అయిపోతుంది. అది పితరుల ఆశీర్వచనం. అలాగే ఇంతకుముందు శ్రీనివాసన్ గారు చెప్పినట్టు ఎన్నో క్లేశాలు కలుగుతాయి. అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఎందుకు అలా అన్ని కష్టాలు వచ్చాయో అర్థం కాకపోవడానికి కారణం ఇది ఒకటి. మన ప్రారంభం ఎలాగో ఉంటుంది, దాంతో పాటు ఇలాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుందండి. నేను అనుకోకుండా ఇవాళ ఎక్కువసేపు నేను కూడా మాట్లాడాను, ఏమనుకోవద్దు. దయచేసి మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ పెడతాను జ్యోతిర్వాణి గ్రూప్ లో, దయచేసి చూడండి. దాంట్లో ఉంది, ఆల్రెడీ ఉంది, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి చూడండి. సార్ ఇంకొక చిన్న విషయం అండి. సార్ చిన్న విషయం, ఇక్కడ మేము ముగ్గురు అన్నదమ్ములు అండి. 2 అన్నదమ్ములకి పిల్లలు ఉన్నారు, నాకు లేరు. ఇక్కడ మా ఆచార ప్రకారం అక్కడ కింద ఒడ్లు పోసి, ఆ బిందె నిండా నీళ్లు పోసి, ఆ పైన బట్టలు పెట్టి పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తారు. ఆ కుటుంబంలో ఉన్న వంశం సంబంధం వచ్చినప్పుడు అందరూ దాన్ని టచ్ చేసి వెళ్తారండి. ఆ బిందెని టచ్ చేస్తే ఆ బిందె 3 చుట్లు తిరుగుద్దండి. అలా మా అన్నయ్యకి తిరిగింది, మా 2వ అన్నయ్యకి, కానీ మాకు తిరగలేదండి. ఇక్కడ మాకు సంతానం కట్ అయిపోయిందండి. సార్ ఇవన్నీ సైంటిఫిక్ గా మనం చెప్పాలంటే బాగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. రెండవది, ఇవన్నిటి ఉన్నందుకు ఏదో అర్థం డెఫినెట్ గా ఉంది. అవును గురుగారు, అది మాత్రం తప్పకుండా ఉంది. పిల్లలు లేనంత మాత్రాన అదొక లోపం అనుకోకూడదు. ఒక యాంగిల్లో పిల్లలు లేకపోతే మన కర్మ పరిపాకం అయిందంటారు. ఆ నలుగురు బాధ్యత నేనే చేశాను గురుగారు. అది మీ అదృష్టం. తీరిపోయింది. ఓకే, ధన్యవాదాలు గురుగారు.
మంచి మాట చెప్పారు. అందరికి ఇంతమందికి మీ మాట తెలిసింది. చాలా మంచి మాట చెప్పారు. ఇవి ప్రాంతీయ భేదాలు, ఇవి ఎక్కడికక్కడ డెవలప్ అయినాయి సార్. అవి మనకి ఇది అని ఎక్కడా లేదు, ఏ వేదాల్లోనూ లేదు. ఎక్కడిదక్కడ వాళ్ళు ఆ లోకల్ నాలెడ్జ్ వాళ్ళు ఋషులు క్రియేట్ చేశారు. చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విషయాలు బయటపడుతున్నాయి. చెప్పండి ఇంకా. నమస్తే అండి. చెప్పమ్మా. మా లైఫ్ లో జరిగిన విషయాలు కొన్ని చెప్తాను. అది అంటే ఇంతమంది చెప్తున్నారు కదా, మీరు అన్నారే పితృదోషాలు ఇలా అని, అది మనస్ఫూర్తిగా ఉంటే 100% జరుగుతుంది అని నేను నా లైఫ్లో చూశాను అనమాట. ఇలా బయటికి చెప్పడం మంచిదో కాదో తెలియదు, కానీ నా పేరు విజయలక్ష్మి. నేను చెప్పాలా, విజయలక్ష్మి, మియాపూర్లో ఉంటాను. ఐకాస్లో అన్నీ చదివాను 2 years. నార్మల్గా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఊళ్ళో బ్రాహ్మణులు అనమాట. నాన్నగారు కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. నేను ఈ ఫీల్డ్లో 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. నాన్నగారి ద్వారా నాకు అన్నీ కొన్ని నేర్చుకునేదాన్ని అనమాట. నాన్నగారు నెలలో 20 రోజులు పుణ్యక్షేత్రాల్లోనే గడిపేవాళ్ళు. అట్లా ఇప్పటికీ చాలా వరకు కేదార్నాథ్, బద్రీనాథ్ 20 ఏళ్ల క్రితమే అన్నీ వెళ్ళొచ్చేసాక మా మావయ్య గారు అబ్బాయిని నేను చేసుకున్నా. మా అత్తగారు చిన్నప్పుడు, మా వారు చిన్నప్పుడు నూతిలో పడి చనిపోయారనమాట. అయితే మా మావయ్య గారికి ఇంకో పెళ్ళయింది. నేను దీనిలో వచ్చినాక ఇప్పుడు ఎవరి కుటుంబ పరిస్థితులు అలా ఉంటాయి కదా, కొంత సాయం చేసేవాళ్ళం, తర్వాత చేయలేకపోయేదాన్ని. అయితే చాలా బాధపడేదాన్ని అనమాట. మంచి చెప్తూ ఉండేవాళ్ళు నాన్నగారు, అమ్మమ్మ వాళ్ళు కూడా మా దగ్గరే ఉండేవాళ్ళు. వీళ్ళకి చేయలేకపోతున్నానే అని బాధపడేదాన్ని. అయితే దీనిలోకి వచ్చినాక అప్పుడు అనుకోకుండా ఇలా మనము పెద్దలకి చేయనప్పుడు కొన్ని కాశీలో చేస్తే మంచిది అంటే మా మామయ్యగారు చనిపోయారు. అక్కడికి వెళ్ళాను. అనుకోకుండా ఇక్కడ మీలాంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంకా అప్పటినే అస్సలు లక్ అంటే లక్. ఆ టైంలో 3వ రోజే మా మామయ్యగారు చనిపోగానే నేను అన్నా, వెళ్ళి కాశీలో చేద్దామన్నాను. ఎన్ని గొడవలంటే ఒకటే అనుకున్నా, ఈశ్వర నిన్ను నమ్మి నేను వస్తున్నాను, అన్నీ సంపూర్ణంగా చేయాలి అని. అలా రిజర్వేషన్ టికెట్లు దొరికాయి. మా అత్తగారు, మా మరిది వీళ్ళందరూ ఇక్కడైనా ₹1,00,000 అవుతాయి, అక్కడ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువైనా తృప్తి ఉంటుంది అని చెప్పి వెళ్ళాను. అడుగడుగున ఎన్ని అంటే చవతి అత్తగారు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టారంటే అన్నిటికీ తలకాయ వంచుకుంటూ వాళ్ళతో ఒక మాట అంటూ. అయితే అండి ఎంత వండర్గా జరిగింది అంటే, ఆయన కూడా అంత కష్టపడ్డారేమో, చాలా వండర్గా పెట్టాం అన్ని రోజులు. అప్పుడు ఆయన అస్థికలు కలిపేటప్పుడు అన్ని చుట్టుపక్కల చూసి ఓకే శవాలను తీసుకొచ్చి ఇలా చేస్తారా అని వచ్చిన తర్వాత మా నాన్నగారిని అడిగాను అనమాట. నాన్న, మేము రుణం తీర్చుకోవాలి అంటే తెలుసో తెలియక ఇలా నిన్ను కూడా చనిపోయినప్పుడు తీసుకెళ్ళాలని కోరుకుంది నాన్న, ఇలా బతికుండంగా అడగడం తప్పో ఒప్పో నాకు తెలియదు అంటే, అమ్మ తప్పకుండా అన్నారు. అన్నాక నాన్నగారి లైఫ్లో కూడా చాలా గొడవలు జరిగినాయి. కొడుకు కోడలు ఆయన బతికుండగానే ₹1 కోటి 2 కోట్లు వాళ్ళ పేరు పెట్టించేసుకున్నారు. ఈయన ప్రేమతో పెట్టారు. అయితే బయట చాలా బాధలు పడ్డారు, కానీ ఆయన నవ్వుతూనే చనిపోయారు. చనిపోయినప్పుడు మేమేం మాట్లాడాల, ఎందుకంటే చనిపోయారు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం ఎందుకని. కానీ ఆయన మోపిదేవిలో ఉన్నారండి. ఈ కరోనా టైంలో కూడా వాళ్ళు ఈయన భక్తికి మెచ్చి లోపలికి ఆయన ఒక్కడిని రానిచ్చేవాళ్ళు అనమాట. దగ్గరుండి పూజ చేసుకునేవాళ్ళు. మా మరదలకి కలలో నేను నీ ఇంటికి వస్తున్నాను అనేసరికి భయపడింది. శవాన్ని తీసుకెళ్ళిపోయాం. 12 రోజులు చక్కగా చేసాం సార్, 100%. అన్ని రోజులు అప్పుడు అనుకున్నా, మనం ఎంత ఇదిగా ఉంటే, నేను కూడా అరుణాచలం 108 times వెళ్ళాలనుకున్నా, 98 times వెళ్ళాను. చాలా బాధలు పడ్డాం, కానీ భగవంతుడు నమ్మి అన్నీ ఉంటే ఏదో రకంగా మనకి ఒక గురువు దొరుకుతారు. దాని ద్వారా మనం ముందుకెళ్ళి అన్నిట్లో ఎవర్ గ్రీన్గా ఉంటాం. కానీ ఆ కష్ట నష్టాలు మనకి నచ్చిన వాళ్ళతో పాలు పంచుకుని బయటికి ముందుకు వెళ్ళాలి. అది భగవంతుడు కరెక్ట్గా ఇచ్చిన వరం. నా లైఫ్లో అన్నీ చూశాను, అన్నీ చేశాను, ప్రతి దానిలో బాధపడ్డాను, విజయం పొందాను. ఈ లైఫ్కి ఇది చాలు అని చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. శ్రద్ధ చాలా అవును. ఓకే, ఇంకా మిగిలిన మిత్రులు. నమస్కారం అండి. ఈ కొత్తగూడెం నుంచి రామలింగేశ్వరుడు అండి.
స్టూడెంట్ ఆఫ్ ఎంఏ అస్ట్రాలజీ. ఇందులో మీరు పెట్టిన ప్రెజెంటేషన్ చాలా బాగుంది, చూసాము. చివరి 8 స్లైడ్లు చూడమన్నారు. అందులో లాస్ట్ స్లైడ్ ఒక నిమిషం మీరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ పిండాలు స్థానాలు ఇచ్చారు, ఒక బ్లూ కలర్ లో మాతృవర్గము, పితృవర్గము, స్వవర్గం అని. ఆ విధంగా పెడితే సరిపోతుందండి? అది ఒక్కసారి అయినా చెప్పగలరా? ఎందుకంటే పెట్టాలనుకుంటున్నాము ఈ మహాలయ పక్షాల్లో. మహాలయ పక్షాలలో పిండ ప్రదానం చేస్తున్నప్పుడు మనకి లెక్క కోసం ఏది ఎవరు తర్వాత ఎవరు అని రావడం కోసం వాళ్ళు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. అదే విధంగా పెట్టాలని లేదు. దాంట్లో అట్లా ఏం లేదు, అందరు రావాలి. వాళ్ళు ఒక ఆర్డర్ లో ఏం చేశారంటే కర్త దగ్గర నుంచి మొదలు పెట్టి తండ్రికి సంబంధించిన 3, తల్లికి సంబంధించిన 3, తల్లి వైపు వాళ్ళు, తండ్రి వైపు వాళ్ళు, ఇలా 2 వైపులా వచ్చేటట్టుగా ఒక ఆర్డర్. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఆ మొత్తం 47 స్థానాలు ఉన్నాయి. ఆ 47 స్థానాలు రావాలి దాంట్లో. ఓకే, అది మేము అనుకున్నట్టే డయాగ్రామ్ ప్రకారం పెట్టాలేమో పిండాలని అట్లా అనుకున్నాము. అందరూ రావాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావాలి కాబట్టి ఆ ఆర్డర్ లో పెట్టాం. అదేలేండి. ఓకే, చాలా బాగుంది. ఇది మేము రాసుకుని కాగితమే జనరల్ గా ఇస్తుంటాము. ఇదే 101 వస్తుందా సార్ ఇందులో? 101 తరాలు వాళ్ళు 101 మంది అవుతారు, కానీ దాంట్లో 101 రావు. అచ్చా, ఓకే. ఎన్ని చెప్పారు? 47 ఏదో చెప్పారు మీరు ఇప్పుడు? 47 వస్తాయి. ఓకే, 47 ఓకేలేండి. 7 గోత్రాల వాళ్ళు 47 మంది వస్తారు. 47 మంది. దాంట్లో గురువులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, మిత్రులు ఉంటారు, రిక్తినహ అని మిగతా వాళ్ళందరూ ఉంటారు. అదే గురువులు, ఫ్రెండ్స్, జెనెటిక్ రిలేషన్ లేని వాడు, జెనెటిక్ రిలేషన్ ఉన్నవాడు మిగతా వాడు, జెనెటిక్ రిలేషన్ లేని వాళ్ళు తర్వాత. శాస్త్రి గారు, ఇది నమస్తే అండి. ఈ విఎస్ జ్యోతిర్వాణి 3లో మీ ఇప్పుడు స్లైడ్స్ అన్నారు కదా, అది ఒకసారి పెట్టారో లేదో తెలియట్లేదు నాకు. ఒకసారి పెట్టారండి ఒకసారి, లేకపోతే మళ్ళీ పెడతాను. ట్రాన్స్ఫర్ చేయడమే. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, మీరు ఈ సూర్యుడు కన్యా నుంచి ధనస్సు వరకు వెళ్ళి ఇది పెట్టారు కదా, సో అది కొంచెం అర్థం కాలేదు. తర్వాత ఈ 3 లోకాల్లో చూపించారు, ఓజోన్ లేయరు, స్ట్రాటోస్ఫియరు, మేజోస్ఫియరు, వసు, రుద్ర, ఆదిత్య లోకం అని. అవి మన ఓజోన్ లేయర్ తర్వాత ఉన్నాయి. అవి కొంచెం ఒక్కసారి అయినా చెప్పగలిగితే. అది ఒకటి అర్థం కాలేదు. పితృశక్తి, పితృదేవతలు, పితృశక్తి పంచభూతాల శక్తి లాగానే ఎక్స్ట్రాగా పంచభూతాల్లో కలిసే ముందు పితృశక్తి. పితృశక్తి అంటే ఏంటి అంటే మనిషిగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎంత ఎనర్జీతో ఉండినాడో ఆ ఎనర్జీ పంచభూతాల్లో లయం కావాలి, దాంట్లో మెర్జ్ అయిపోవాలి. ఆ మెర్జ్ అవ్వడము మనం మనిషిని తీసుకెళ్లి ఖననం చేసినా, మరి దహనం చేసినా కాదు, ఓన్లీ ఈ బాడీ అవుతుంది, కానీ ఆ ఎనర్జీ పోదు. ఆ ఎనర్జీని పితృదేవతలు అన్నారు. ఆ ఎనర్జీ లైటర్ ఎనర్జీ కాబట్టి పైకి వెళ్ళిపోతుంది, అది బియాండ్ ఓజోన్ వెళ్తుంది. ఆ బియాండ్ ఓజోన్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే మన వాళ్ళు అష్టవసులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, వీళ్ళు ఆ పొరల్లో ఉండి వాళ్ళందరూ మన అర్థని చేస్తున్నారు కాబట్టి అక్కడ ఈ ఎనర్జీస్ ఉంటాయని చెప్పారు. ఆ ఎనర్జీస్ కి మనం ప్లే చేయాలి. మనం చేసేదాని వల్ల వాళ్ళకి ఏమవుతుందని కాదు, మన డ్యూటీ అది, మనం ఎనర్జీ కదా. సో మన ఎనర్జీ వాళ్ళతో కనెక్టివిటీ తీసుకోవడం కోసం అవి చేయమన్నారు. అవి వసురుద్ర ఆదిత్య రూపాలు అంటారు. అంటే మనం అవి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం తజ్ఞాలు అవి పెడుతున్నప్పుడు వసురుద్రాదిత్య రూపాలు అంటారు కాబట్టి, అంటారు అందుకోసం. తర్వాత ఈ సూర్యుడు ప్రతి నెల ప్రతి రాశిలోంచి వెళ్తున్నప్పుడు పాలపుంతలో ఏ వైపు వెళ్తున్నాడో బాగా గుర్తుపెట్టుకోవాలి. పాలపుంతలో మన మధ్యలో లేవు. పాలపుంత మిల్కీవే గెలాక్సీలో గ్యాలక్టిక్ సెంటర్ మధ్యలో ఉంది, అది విష్ణునాభి. దానికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో సౌరమండలం ఉంది. సౌరమండలంలో ఆ విష్ణునాభి వైపు ఉన్న రాశి ధనురాశి, సాజిటేరియస్ అని. ఆ ధనురాశి దగ్గర మూలా నక్షత్రంలోంచి కరెక్ట్ గా దానికి అలైన్ అయ్యి ఉంది. అందువల్ల మూలా నక్షత్రం నాడు అమ్మవారి పేరు మీద మనం పూజ చేస్తాం. ఆ మూలా నక్షత్రం ఎప్పుడు ఆయన సూర్యుడు అటువైపు వస్తున్నప్పుడే రావాలి మళ్ళీ. అందువల్ల సూర్యుడు ఆ వైపే రావాలి. అమ్మవారికి పూజ మనం అప్పుడే చేయాలి. మనం ఎప్పుడు చేస్తాం? దసరాలు అప్పుడు చేస్తాం, సరస్వతి పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే ఈయన కన్యారాశిలో నుంచి తులారాశిలోకి సంక్రమణం కాగానే
మొత్తం సదర్న్ హెమిస్ఫియర్ కి వెళ్ళిపోతాం. అందువల్ల అక్కడి నుంచి ఆ సదర్న్ హెమిస్ఫియర్ లో ఆయన ప్రయాణిస్తున్నంత సేపు మనం ఆ ఎనర్జీస్ తో పాటు మనం సింక్రొనైజ్ అవుతుంటాం. ఇది నేను అంతా ఎనర్జీ భాషలో చెప్తున్నా. ఆ సింక్రొనైజ్ అవ్వడం కోసం ధనురాశి ఇదేంటి మన ఇది వృశ్చిక రాశి వీటిల్లో మార్గశిర మాసం ఇవన్నీ వస్తాయి. అట్లా ఇదంతా ఎనర్జీస్ సంబంధించి అదంతా మనం రీసెర్చ్ చేయాలని నా తపన. అదంతా మనం అందరం ఆలోచనలు ప్రేరేపిస్తే రీసెర్చ్ చేస్తాం. ఇంకో పాయింట్ స్వామి, ఇప్పుడు పితృలోకం అంటే పితృ ఇద్దరు కలిసి ఉంటాయా, లేకపోతే పితృ తర్పణ అంటే ఆలండి అందరు వస్తారు? మాతృ ఇంక్లూడింగ్ మాతృ అందరు? దాంట్లో మాతృ వేరే లేదు, ఏం లేదు, అందరు కలిసే ఉంటారు. ధన్యవాదాలండి. తర్వాత ఎవరో ప్రేత శాపం అన్నారు. ప్రేత శాపం అంటూ ఏమి ఉండదండి. మీకు ఎవరో ఏదో భాష మాట్లాడేస్తారు. ప్రేత శాపం ఏమి ఉండదు. ప్రేతగానే ఉంటుంది. 12 రోజులు ఉంటుంది. ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ప్రేతగా ఉండవలసిందే ఆ 12 రోజులు. ఆ తర్వాత పితృ రూపంలోకి వస్తారు. మనిషి, ప్రేత, పితృ, ఈ 3 స్టేజెస్ అన్నమాట. మనిషి ఎనర్జీ మార్పు అదంతా. ఆ తర్వాత 3 తరాల తర్వాత ఈ పంచభూతాల్లో కలిసిపోతారు. దాన్ని స్వర్గపాథేయం అనే కార్యక్రమం ద్వారా చేసేస్తారు. అట్లా మనకి చాలా సైంటిఫిక్ గా ఉంది ఇదంతా. మనం ఇంకా తర్వాత ఎప్పుడైనా చెప్పుకుంటూ పోదాం. సార్ ఆ స్లైడ్స్ ఒకసారి మీరు పోస్ట్ చేయరా? అన్ని డిలీట్ అయిపోయినా ఒకసారి. ఈ స్లైడ్ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుందండి. చాలా శ్రమ తీసుకొని చేసినట్టున్నారు. చాలా బాగుంది. చేయాలని తపన. అంటే వారు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా పెడతాము గ్రూప్ లో, మీరు పెట్టండి. సో అసలు అసలు మీరు ఏంటి ఐటీ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో కూడా చాలా ఎక్కువ శ్రమ తీసుకుంటారు. అది తోచింది అక్కడ రావచ్చు, ప్రెజెంటేషన్ పెట్టొచ్చు కాబట్టి పెడతారు, అంతకన్నా ఆ ఎడిటింగ్, ఆ టైపింగ్, ఆ బొమ్మలు పెట్టడం చాలా శ్రమతో తీసుకున్న పని అండి. మరి ఇమాజినేషన్స్ ఎక్కువ, చాలా యానిమేషన్స్ ఇవన్నీ. ఇంకా మిగిలిన మిత్రులు, చేయెత్తిన మిత్రులు ఏమన్నా దయచేసి అడగండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. సారీ మీరు మాట్లాడతారా? సరే అడగండి. నా పేరు గురువు గారు. హలో, చెప్పండి అమ్మా. మీరు కనిపించట్లేదు. నేను కనబడిపోతే వినపడితే చాలు, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు అంటే నా డౌట్, లేడీస్ ఏమైనా చేయొచ్చా పేరెంట్స్ కి? ఇప్పుడు బ్రదర్స్ సరిగ్గా పెట్టట్లేదు అనుకోండి, సో ఇంట్లో ఉన్న కూతురికి చేయాలని ఉంటుంది, సో వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు అని. కూతురికి తన తల్లిదండ్రులకి చెయ్యాలని ఉంటే తాను తప్పకుండా చేయవచ్చు. కాకపోతే కొడుకు చేసిన విధంగా చేయలేం. అదే దానికి కారణం ఏంటంటే ఈ కూతురు ఆల్రెడీ డీలింక్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత. ఆ కారణంగా చేయలేం. కానీ మీరు ఆ పేరు మీద ఆ రోజు నలుగురికి అన్నదానం, అవసరం ఉన్న వాళ్ళకి అన్నదానం, సమాజంలో దానాలు, ఇవన్నీ వాళ్ళ పేరు మీద హాయిగా చేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చేస్తే కూడా కొడుకు చేసినంత ఫలితం కూడా వస్తుంది, ఏ ఇబ్బంది లేదు. ఒక చిన్న సందేహం అండి. అది దహోత్రుడికి, 3 ఆడపిల్లలు అయితే దహోత్రుడికి అర్హత ఉంటుంది అని చెప్తుంటారు కదా. మరి కొంతమంది ఏమో దహోత్రుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు చేయకూడదని కొందరు అంటుంటారు, కొంతమంది ఏమో వాడికి అర్హత ఉంటుంది అంటారు. సనాతన ధర్మంలో దుహిత అంటే కూతురండి, దుహిత కొడుకు దౌహిత్రుడు. ఈ దౌహిత్రుడు సనాతన ధర్మంలో ఒక తండ్రికి కొడుకు ఒక లెవెల్, కూతురు కొడుకు సేమ్ లెవెల్. సో తన కొడుకైనా తన కూతురు కొడుకైనా అతనికి కొడుకు లాంటి వాడే. అందువల్ల దౌహిత్రుడికి కొడుకుతో సమానమైన హక్కు ఉంటుంది. ఈ ఆస్తి హక్కు కాదు, ఈ స్పిరిచువల్ గా. ఆ క్రమంలో దౌహిత్రుడు తల్లిదండ్రులు ఉన్నా సరే ఆ తాతగారికి కార్యక్రమం చేయవలసిందే. ఎలాంటి ఇది లేదు. ఈ రోజుల్లో అందరూ అందరికీ మిడిమిడి జ్ఞానం ఎక్కువైంది కాబట్టి ఏదో చెప్పేస్తున్నారు, కానీ అది ఏమీ లేదు. దౌహిత్రుడు హాయిగా చేయవచ్చు. నాకు తెలిసిన ఈ కార్యక్రమం అపరకర్మలు చేయించే బ్రాహ్మణుడే కరెక్ట్ గా చెప్పాడు. ఆయన కొడుకుతో చేయించాడు, ఆయన అత్తగారు చనిపోతే. అంటే
పెద్ద కూతురి కొడుకు అనే కాదు, రెండో కూతురు కొడుకు అయినా ఎవరైనా చేయొచ్చు కదండి. అందరూ దౌహిత్రులే. కాకపోతే వెనకటికి ఆ సెక్ష అది లీనియేజ్ ఎట్లా వచ్చేదంటే పెద్ద కూతురికి ముందు కొడుకు పుడితే వాడు అందరికన్నా పెద్దవాడేవాడు కాబట్టి పెద్ద కొడుకు అని అన్నారు. అయితే ఎవరైనా ఒకటే, కూతురు కొడుకు ఎవరైనా ఒకటే. నాది ఇప్పుడు సందేహం అయితే, ఇప్పుడు ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలమే మేము, మగపిల్లాడు అంటే మీ ముగ్గురి సంతానంలో కొడుకులు ఎవరికి ఉంటే వాళ్ళు చేయవచ్చు. ఒకళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు చేయొచ్చు, ఇంకోళ్ళకి వీలైనప్పుడు ఇంకోళ్ళు చేయొచ్చు. ఏ ప్రాబ్లం లేదు. తాతగారి మీద భక్తి శ్రద్ధ ఉంటే చేయొచ్చు. ఈ మహాలయ పక్షాలు వాళ్ళు మామూలుగా వదిలిపెట్టొచ్చు కదా, నవ్వులు కదా. మహాలయ పక్షాలలో చేసేది మాత్రం తల్లిదండ్రులు ఉంటే చేయకూడదు. మేమేంటంటే సంవత్సరికం అప్పుడు ముగ్గురం కలిసి అల్లుడు, ఎవరో ఒక అల్లుడు సంవత్సరికం వచ్చి చేస్తారు. ఈ మహాలయ పక్షాలు కూడా చేయమంటే మీరు మహాలయ పక్షాలలో మీ వారు చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కర్మకాండ చేశారు, తండ్రి లేడు. తండ్రి ఉంటే చేయకూడదు. మీ వారికి తండ్రి ఉంటే చేయకూడదు, మీ వారికి తండ్రి లేకుంటే వారు చేయొచ్చు పితృకర్మలు. కానీ మీ అబ్బాయికి పితృపక్షాలలో ఆ పిండం పెట్టే అధికారం లేదు. ఓకే. స్వయం పాకం ఇవ్వటము అంతవరకు ఇవ్వచ్చు, అవన్నీ బ్రహ్మాండంగా చేయొచ్చు. వాళ్ళ పేరు మీద ఏమన్నా ఇచ్చేయచ్చు. అసలు వాళ్ళ పేరు మీద చేయడమేనమ్మా. అన్ని మంత్రాలతో చేసేది ఒకటి, మంత్రాలు లేకుండా చేసేది ఒకటి, అంతే తేడా. అదే ఇంకా చాలా మంది చేతులు ఎత్తించారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, రుక్మణిని. చెప్పండి. జాతకంలో పితృదోషము మాతృశాపము అది ఉంటే ఏం చేయాలంటారు? మాతృశాపం అనేది లేదమ్మా. కొత్త మాటలు మాట్లాడకండి, చెప్పకండి, కన్ఫ్యూజ్ చేయకండి. మాతృశాపము లేదు, పితృశాపము లేదు. పితృదోషం అనే మాట మాత్రం వస్తుంది. ఆ పితృదోషాన్ని పితృశాపంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది శాపం కాదు. పితృదేవతలు శాపాలు పెట్టరు. పితృదేవతలు మనకెప్పుడు మంచి చేస్తారు. వాళ్ళు శాపం కాదు. వాళ్ళ క్షోభ పడితే మనకి దాని ఇంపాక్ట్ వస్తుంది. వాళ్ళేం శాపాలు పెట్టరు. పితృదోషం అప్పుడు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా జాతకంలో మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, బాగా అసలు మనసుకు ఏమి తెలియని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు, ఏమైనా జాతకంలో ఈ సూర్యుడి స్థానము, తర్వాత రాహుకేతువుల స్థానాలు చెక్ చేసుకోవాలి. రాహుకేతువులు సర్పాలు అంటాం, మనం సర్పదోషం అంటాం. సర్పం అంటే ఏంటి? మనం ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. సర్పము అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మన వాళ్ళు సర్పం అన్నారు. సో ఆ సర్పం, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఎక్కువ ఉండేదే దోషం అవుతుంది. అదే సర్పదోషం అంటారు. ఆ సర్పదోషాలు ఉన్నా ఈ సూర్యుడి యొక్క స్థానం అవన్నీ ఉన్నాయి అని ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా ఉన్నా, ఆ పితృదోషం అనేది ఉంటే దానికి సంబంధించి పితరుల కోసం, వాళ్ళ కోసం ఈ పితృపక్షాలలో వాళ్ళకి కనుక సమాజానికి దాన ధర్మాలు చేసినట్టయితే మంచిది. నమస్తే సార్. నమస్తే సార్, అన్నపూర్ణ అండి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కి అంటే ఆడ సంతానం మాత్రమే ఉంటుంది, వారికి పుత్ర సంతానం ఉండదు. మరి వాళ్ళు ఒకవేళ చనిపోయిన తర్వాత వాళ్ళ వంశం వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళే కానీ ఇంకెవరైనా చేస్తే పర్లేదు, చేయకపోతే మరి ఇప్పుడు ఆడపిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు కదండి, అది ఎట్లా? ఒకటి, ఇప్పుడు ఒక వ్యక్తి మరణించినప్పుడు కల్పసూత్రాలు, విషసూత్రాల్లో ఏముంది అంటే కొడుకులు చెయ్యాలి. కొడుకులు లేకపోతే దౌహిత్రులు చేయొచ్చు. దౌహిత్రులు కూడా లేకపోతే జ్ఞాతులు చెయ్యాలి. జ్ఞాతులు కూడా లేనప్పుడు అతని భార్య కర్తృత్వం వేసి వేరే వారితో చేయించాలి. సో మీ నాన్నగారు కనుక పోయి ఉంటే మీ అమ్మగారి పేరు మీద కర్తృత్వం వేసి కర్మకాండ చేయవచ్చు. కూతుళ్ళో ఉన్నాం కాబట్టి మేం చేస్తామంటే మీ పిల్లలు చేయొచ్చు. మీ పిల్లలు అంటే మీ కొడుకులు చేయొచ్చు. మళ్ళీ మీ ఆడపిల్లలు దానికి తీసుకురాలేదు. ఈ ఆడవాళ్ళని ఎందుకు పెట్టుకురాలేదంటే ఆడవాళ్ళకి టోటల్ స్ట్రక్చర్ వేరు, వాళ్ళ అనాటమీ వేరు, వాళ్ళ సంగతులన్నీ వేరు కాబట్టి ఆడవాళ్ళని పిక్చర్లో తీసుకురాలేదు. ఎనర్జీస్ తో కాంటాక్ట్ అవ్వాలి కాబట్టి, పితృశక్తితో కాంటాక్ట్ అవ్వాలి ఆ 15 రోజులు. అందువల్ల ఆడవాళ్ళకి ఎక్కువ వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మామూలుగా ఇప్పుడు మనం ఎవరితో, మన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించవచ్చు. లేదా మీరు ఎవరైనా సరే మీ అమ్మగారి పేరు మీద, లేదా మీ అమ్మగారు లేకపోయినా మీరు మా తండ్రి గారని చెప్పి మీరే కర్తృత్వం ఇవ్వచ్చు. ఇచ్చేసి కర్తృత్వం ఇచ్చి ఆ కార్యక్రమాలు చేయించవచ్చు వేరే వాళ్ళు.
సార్ ఇప్పుడు ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు అట్లాంటిది ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ రాలేదనుకోండి, అలా చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి సార్, అలాంటప్పుడు వాళ్ళ సంతానానికి దోషం తగులుతుందా అని నేను అడిగేది. అంటే ఇప్పుడు అల్లుళ్ళు వాళ్ళకి చేయొచ్చు, చేసేవాళ్ళు చేయకపోవచ్చు. ఎవరు లేరంటూ సంతానం అంటారేంటి? మరి సంతానం ఏం చేస్తుంది? అంటే వాళ్ళకి ఆ సంతానానికి తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయా, వాళ్ళకి దోషాలు తగులుతాయా అనేది. కర్మకాండ చేసే వాళ్ళు ఎవరు లేరంటున్నారు, సంతానం అంటున్నారు. ఎట్లా వస్తుంది? అలా కాదు సార్. అంటే ఇప్పుడు ఆడ సంతానమే ఉండి ఒకవేళ అల్లుళ్ళు గనక ఆడ సంతానం అంటే సంవత్సరం చేయడానికి ఆడపిల్లలు సిద్ధంగా లేకపోతే సార్ నేను అడిగేది. ఆడపిల్లలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఆ పనులు చెయ్యాలి. మీ నాన్నగారి పేరు మీద చెయ్యాలి. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చిల్డ్రన్ ఆ కార్యక్రమాలు చేయడం. మీరు స్వయంగా చేయాలని కాదు, మీరు వేరే వారితో చెప్పి చేయించవచ్చు. అంటే రాను రాను జనరేషన్స్ లో రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోతున్నాయి కదా సార్. నేను అడిగేది ఇప్పుడు చాలా మందికి ఆడ సంతానం ఉంటే ఆడ సంతానమే ఉంటుంది, అలాంటి వాళ్ళలో ఎడ్యుకేట్ చేయాలని. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, మనకు తెలియని రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా చేయాలి. ఇంకా చెప్పండి. నాకు తెలిసి ఆవిడ డౌట్ ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ 15 రోజుల్లోకి సంబంధించి కాదేమోనండి. ప్రతి సంవత్సరము అలా చేస్తుండాలి. అప్పుడు కర్తృత్వం ఇచ్చి ఎవరితోనో చేయిస్తాము. అవునండి. తర్వాత ప్రతి సంవత్సరము చేయాలి కదా. అది ఎవరు చేయాలి? కేసు వాళ్ళది చెయ్యలేకపోతే, ఒకవేళ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే అప్పుడు ఎలా ఉంటది? అంటే అడిగారు కదమ్మా, మీరు వారి పేరు మీద మీరు చేయండి దాన ధర్మాలు. అక్కడ మీరు దాన ధర్మాలు చేయొద్దని ఎక్కడా లేదు, చేయొచ్చు. ఓకే సార్. ఇక్కడ డిస్టర్బెన్స్. నమస్కారం గురుగారు. చెప్పండి. నమస్కారం గురువు గారు, పెద్దలందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర శర్మ, ఈదులూరు. పితృదోషాలు గురించి టాపిక్ లో నాకు జరిగిన అనుభవం గురించి నేను చెప్పదలుచుకున్నాను. నేను ఈదులూరులో మా మేనత్త గారి ఇంట్లో ఉంటున్నాం సార్. అయితే మా మేనత్త గారు చనిపోయినప్పుడు శవాన్ని మోయడానికి కూడా ఎవరూ లేకుండే. అంటే మన బ్రాహ్మణులలో తల్లిదండ్రులు లేని వాళ్ళు, తర్వాత యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు శవాన్ని పట్టుకోవడం అనే ఒక చిన్న ఆలోచన ఉండేది. అలాంటి సందర్భంలో ఎవరు పట్టలేని సమయంలో ఆ రోజు నేను చిన్న వయసులో ఉన్నాను, అప్పటికి ఉపనయనం కాలేదు. అయినా సరే అని చెప్పి పట్టుకోవాలని చెప్పి తీసుకెళ్ళి మా మేనత్త గారిని కార్యక్రమం చేశాము. చేసిన తర్వాత వారి అనుగ్రహం చేత ఆ రోజు నా మనసులో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ నేను పట్టుకోవాలన్న కాంక్షతో తీసుకెళ్ళాను. వారి అనుగ్రహం ఉండి ఈ రోజు నేను ఈదులూరులో సంతోషంగా ఉంటున్నాను, ఒక మనసులో భావన ఉంది. తర్వాత మా నాన్నగారి వాళ్ళ నాన్నగారు అంటే తాతగారు దసరా నాడు చనిపోయాడు. దసరా నాడు చనిపోవడం వల్ల సరే మా నాన్నగారు అనేది దసరా నాడు చనిపోయిన నాడు కూడా ఆ రోజు కూడా ఎవరు బ్రాహ్మణులు దొరకక తీసుకుపోవడానికి ఇబ్బంది అయింది అని. తర్వాత మా నాన్నగారు ఎప్పుడు దసరా నాడు తద్దినాలు పెట్టాలన్నా కానీ బ్రాహ్మణులు దొరకకపోవడం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో దానం చేయడం, ఇలాంటి సందర్భాలు చేశాడు. చేసిన తర్వాత దాని తర్వాత అలాగే మేము అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. నా మనసులో ఎప్పుడు కూడా భావన ఉంటుండేది, అంటే మా నాన్నగారు చేయలేకపోతున్నాడు, ఇలా చేయలేకపోతున్నాడు అనే భావన ఉండేది. తర్వాత కాలక్రమేణా రాను రాను నా అనుభవంలో పితృదోషాలు ఉంటాయి అనుకోవడానికి మా పెద్దక్కకు సంతానం కలగలేదు ఒక 17-8 సంవత్సరాల వరకు. తర్వాత మా నాన్నగారు అనుకోకుండా మధ్యలో కాలం చేశారు. అది కూడా మా నాన్నగారి కంటే ముందు మా అన్నయ్య చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఒక 4 రోజుల్లోనే కాలం చేశారు. తర్వాత మా చిన్నక్కకు ఒక సంతానం కలిగి చిన్న బాబు 1-2 నెలల్లో కాలం చేశాడు. తర్వాత నాకు నా భార్యకు 2 గర్భస్థాలు 2 పోయాయి. తర్వాత మా చెల్లెలకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా నా మనసులో పితృదోషాలు ఉండి ఇలా జరగాయేమో అన్న ఒక భావన ఉండేది. తర్వాత అదృష్టం కొద్దీ సరే మా మేనత్త గారిని ఆ రోజు కార్యక్రమంలో నేను పట్టుకున్నందుకో, లేకపోతే పితృదేవతల అనుగ్రహం ఏదైనా కొంచెం ఉండి నాకు మంచి గురువు గారు దొరకడం, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి చూడడం, ఇలాంటి కార్యక్రమాలలో వాళ్ళ ఇంట్లో చేసే కార్యక్రమాలు, ఈ ఏంటంటారు
మహాలయ పితృపక్షం పెట్టడం కానీ, అది మా గురుగారు మీకు తెలిసిందే, జవ్విగూడెం సాగి జానకి రామశర్మ గారు, వారింటికి వెళ్ళి పితృపక్షాల్లో అక్కడ కూర్చోవడం, వాళ్ళు చేసే విధానం చూడడం. తర్వాత నా మనసులో భావన ఒకటి ఉండేది, నేను మా నాన్నగారు ఇలా చేయలేకపోయారే అని బాధతో మా మేనత్త గారికి, తర్వాత మా మేనత్త గారి భర్త గారైనటువంటి మృత్యుంజయరావు గారికి ఇంట్లో కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా అబ్దికాలు పెట్టకపోవడం వల్ల ఇక్కడ పితృదోషాలు ఏమన్నా ఉండి మా నాన్నగారి సంతానానికి ఇలాంటి ఇబ్బందులు జరిగాయేమన్న ఒక భావన ఉండేది. తర్వాత ఆ భావనతో మా నాన్నగారి, మా చెల్లెల చివరి, మా ఇంట్లో చివరి కళ్యాణం, మా చెల్లి, మా సంతానం, మా నాన్నగారి సంతానంతో చెల్లి పెళ్లి జరిగేటప్పుడు నేను కావాలని మా మేనత్త గారి సంతృప్తి, మీ పితృదేవతల అనుగ్రహం కోసం చేయించాలని పట్టుబట్టి మా నాన్నగారిని కూర్చోబెట్టి మా మేనత్త గారికి ఆ కార్యక్రమం చేయించాము. సరే, వివాహం నిర్విఘ్నంగా జరిగింది, సంతోషంగా ఉన్నాము. ఆ తర్వాత నాకు మనసులో ఎప్పటికీ భావన ఉండేది, మా పెద్ద మేనత్త గారు, చిన్న మేనత్త గారు చిన్నప్పటి నుంచి కూడా నా మీద ఎంతో ప్రేమపడి ఉండేది. వాళ్ళు ఇక్కడ ఉన్న మేనత్త గారు కూడా నా మీద ప్రేమ ఉండి నన్ను ఇక్కడ సాదుకోవాలి, వాళ్ళ వంశంలో వాళ్ళకు వంశోద్ధారకుడు ఎవరు లేరు కాబట్టి నేను మా అన్నయ్య ఇద్దరు ఉంటే నన్ను సాదుకోవాలని ఒక కోరిక ఉండేది. ఆ కోరిక మళ్ళీ ఆమెకు సరే తీరలేకపోయింది. దాని ద్వారా నేను ఆమె అనుగ్రహంతో నేను ఇదులూరులో ఇక్కడ వండుకుంటూ వాళ్ళ ఇంట్లో ఇక్కడ వండుకుంటూ ఉండే భాగ్యం చేయగలిగింది. ఆ అనుగ్రహం ఒక భావన నాలో ఉంది. అలాగే వాళ్ళకు ప్రతి సంవత్సరం ఇలాంటి ఈ తద్దినాలు పెట్టకపోవడం వల్ల ఇంకా దోషాలు ఏమన్నా ఉన్నాయో అనే భావన ఉండేది. సరే, మా గురువు గారి దయ వల్ల వాళ్ళ ఇంట్లో చూసిన కార్యక్రమం వల్ల ప్రతిరోజు నిత్యతర్పణం చేసుకుంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని పెద్దవాళ్ళందరి మాటలు విని ప్రతిరోజు నిత్యం తర్పణం చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు చేసుకుంటున్నాను. అలా చేసుకోవడం వల్ల నా అనుభవంలో నాకు సంతోషం అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా వాళ్ళని అలా తలుచుకొని, గురువు గారులను తలుచుకోడి, పెద్దవాళ్ళని తలుచుకొని పితృతర్పణం వదిలిపెట్టి పోవడం వల్ల నేను బయటికి పోయినప్పుడు కూడా నాకు కార్యంలో కానీ నేను చేసే పనులలో కూడా వాళ్ళ అనుగ్రహం చేత నాకు శుభం కలుగుతుందని ఒక భావన బాగా ఉండేది. ఇంకా పెద్దలందరి దయ వల్ల నాకు మనసులో వాళ్ళందరికీ ఈ మహాలయ పక్షంలో పిండాలు పెట్టాలి అనేది ఒక భావన ఉంది. సరే, అది భగవంతుడి అనుగ్రహం, తర్వాత పెద్దలందరి ఆశీర్వాదం వల్ల వాళ్ళ అనుగ్రహం వల్ల ఇక్కడ అలాంటి కార్యక్రమం చేస్తే బాగుండని మనసులో ఒక సంకల్పం ఉంది. కానీ నేను నమ్మింది ఒకటే, పితృదేవతల అనుగ్రహం ఉంటే శుభం కలుగుతుందనే ఒక నమ్మకం అయితే నాకు ఏర్పడింది. సార్, ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ నరేందర్ గారు చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్ గా ఈ సమావేశంలో ఉన్న అందరి పితృదేవతలు తృప్తి చెందారు. ఎందుకంటే మనం పితృస్మరణ చేసాం, చేసాం, వినకుండా చేసినట్టుగా చేసిన వాళ్ళవి విన్నాం కాబట్టి పితృదేవతలు, అందరి పితృదేవతలు తృప్తి చెందుతారు. పితృపక్షాల ముందు వచ్చే ముందు మనం చేసాం, మంచిదయింది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా చేతులెత్తిన వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నమస్తే సార్, నా పేరు బసవేశ్వర్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి పితృపక్షాల్లో ఉండే వాటన్నిటి గురించి బాగా చెప్తున్నారు అందరూ, చాలా సంతోషం అండి. ఇప్పుడు జాతకంలో పితృదోషం అని అంటారు కదా, అది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే అది ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలుసుకోవాలని కోరికగా ఉంది. అవకాశం ఉంటే చెప్పగలరని ప్రార్థన అండి. చెప్పిన ప్రకారం T1 లో గనక అంటే రాశిచక్రంలో సూర్యుడికి శనీశ్వరుడితో గాని రాహుతో గాని సంబంధం ఏర్పడితే, అంటే 159 లో కనెక్షన్ కానీ లేదా ఒకళ్ళొకళ్ళు చూసుకోవటం వల్ల కానీ, అంటే శనీశ్వరుడు కానీ రాహు కానీ సూర్యుడిని చూడటం వల్ల వాళ్ళకి కనుక యుతి ఏర్పడితే, ఈవెన్ నక్షత్రపరంగా యుతి ఏర్పడినా కూడా దాన్ని పితృదోషం కింద లెక్కేస్తారు. అయితే దీని కన్ఫర్మేషన్ కోసం జనరల్ గా వీళ్లకు కాలసర్ప దోషం కూడా ఉంటుంది. పితృదోషం జాతకాల్లో అంటే ఇది కేవలం ఒక పరిశీలనగా చూసుకున్నది మాత్రమేనండి, పుస్తకాలు ఎక్కడ లేదు. కాలసర్ప దోషం కూడా ఉండటానికి అవకాశం ఉంది. అలానే ఇంకో కన్ఫర్మేషన్ కోసం వర్గచక్రంలో కుజుడి ఇంటిలో అంటే మేషంలో కానీ అలానే వృశ్చికంలో కానీ వీళ్ళిద్దరికి ఎక్కడో చోట సంబంధం ఏర్పడుతుంది. ఎవరికి? ఈ రాహువుకి కేతువుకి, రాహువుకి శనీశ్వరుడికి కుజ రాసులతో వర్గచక్రంలో సంబంధం ఏర్పడుతుంది. ఇది కన్ఫర్మేషన్ అన్నట్లుగా నేను చదివినదండి. పరిశీలనలో మాత్రం ఉన్న దానిలో ఇంతకుముందు ఒక చోట వచ్చింది, గురువు గారు కూడా దాన్ని విపులీకరించారు. జనరల్ గా బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించిన జాతకాల్లో పితృదోషం 10% లో కూడా నేను చూడలేకపోయాను.
అదే అదర్ దాన్ నాన్ బ్రాహ్మిన్స్ వాటిల్లో చాలా ఎక్కువగా ఉన్నది. తర్వాత పరిహారాల్లో గురువు గారు చెప్పిన దాని అన్నిటిలోని నాకు బాగా నచ్చింది, అంటే నచ్చిందంటే కనుక నేను చేయగలిగేట్టుగా ఉన్నది ఏమిటయ్యా అంటే, ఒకటి తీసుకెళ్ళేసి ఆ రోజున దానాలు చేయటం మనకు చేతైనంతలో, అన్నదానం ముఖ్యంగా. రెండవది, వారికి మీకు చేతైనప్పుడు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారంతో పాటు వీళ్ళకు కూడా మనం ఏదో అనుకోకుండా ఈ పితృదోషం ఉన్నదంటే ఖచ్చితంగా తండ్రితో ఎప్పుడో చోట వాగ్వాదం జరిగి ఉంటుంది, లేదా తిట్టుకోవడం జరిగి ఉంటుంది, ఆస్తి పంపకాల్లో గొడవలు అయి ఉంటాయి. ఇవి ఏమైనా ఉంటే ఒక విషయాన్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పండి. వారు చెప్పారు కదా, కళ్ళ నీళ్ళు వచ్చేంత వరకు కనుక మనం క్షమాపణ చెప్పగలిగితే అట్లీస్ట్ ఈ జన్మలో మనం అనుభవించిన కనీసం మన తర్వాత తరం వాళ్లకు ఈ దోషాన్ని పాస్ ఆన్ చేయకుండా ఉన్న వాళ్ళం అవుతాము. మనస్ఫూర్తిగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత వరకు మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకోండి. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తే అంతకంటే గొప్పదే ఉండదు. శక్తి వంచన లేకుండా ఎవరికైనా అన్నం కావాల్సిన వాళ్ళకి దానం చేయండి. అయ్యా తప్పులుంటే మన్నించండి. చాలా కరెక్ట్ గా చెప్పారు. దాంట్లో మీరు అన్నట్టుగా పితృదేవతలకి ముందు మన మన మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఎనర్జీ కాంటాక్ట్ అవుతాం. మనం ఎలా అవుతామంటే జెనెటిక్స్ కాబట్టి, మనలో ఉన్న జీన్స్ వాళ్ళు వదిలిపెట్టిన వాళ్ళ జీన్స్ మనమే కాబట్టి జెనెటిక్ రిలేషన్షిప్ లో మనకి ఇన్ని జరుగుతాయి. అందుకే అసలు ఈ శాస్త్రం డెవలప్ అయింది, పితృయజ్ఞం వచ్చింది. పితృయజ్ఞం ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే జెనెటిక్స్ కారణంగానే వచ్చింది. ఇదంతా జెనెటిక్స్ సంబంధించిన శాస్త్రమే. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇంకా మిత్రులు ఇంకా చాలా మంది మరి చేతులు ఎత్తే ఉంచారు, దయచేసి చెప్పండి. గురుగారు కామేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాదొక చిన్న డౌట్. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళ తాతగారు హిందూ ఫ్యామిలీ ఇప్పటికీ కూడా. వాళ్ళ తాతగారు మనం కన్వర్ట్ అయ్యారు మేడం, క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన 5-6 years తర్వాత ఆయన చనిపోయారు. ఆయనకి హిందుత్వం కాక క్రిస్టియానిటీ మీద మొగ్గు చూపి ఆయన చనిపోయారు. ఆయన ఒకటే ఆ ఇంట్లో ప్రాక్టీస్ చేసి చనిపోయారు. తర్వాత ఆయన కర్మకాండ ఇవన్నీ కాకుండా వాళ్ళ ప్రాసెస్ ప్రకారం చేశారు, అయిపోయింది. అలా కొడుకున్నారు, మనవడు ఉన్నాడు. మనవడికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మా తాతగారికి ఇలా ఇది పితృకర్మ చెయ్యాలా, ఆయనకే నచ్చలేదు కదా, ఇది ఆయనకు వర్తిస్తుందా, అది వెళ్తుందా, ఆయన మనకు పెడితే ఆయనకు శోభపడుతుందా, లేకపోతే హిందూ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి ఇలాంటిది మళ్ళీ నెక్స్ట్ మా జనరేషన్ లో ఎవరు అలాంటి కన్వర్ట్ కాకుండా ఉంటుందా, అదే డౌట్. నాకు అసలు తెలియదు కదా. సరే, ఇలా ఈ పెద్దవాళ్ళు అందరూ కాబట్టి ఏదో సమాధానం దొరుకుతుందని అడుగుతున్నాను. కామేష్ గారు, పితృకర్మలు చేసేది పితరుల కోసం కాదు, మన కోసమే. పితృదేవతలు ఏమనుకుంటారో అని మనం కర్మలు చేయట్లేదు. పితృదేవతలకి మనం చేయవలసిన కర్మ కాబట్టి, మన బాధ్యత కాబట్టి మనం చేస్తాం. దానివల్ల లాభము మనకే, వాళ్ళకేమీ ఒరగదండి. వారు ముందు అందరూ దయచేసి ఈ మతాల గురించిన మా భావన పెట్టుకోకండి. మన సనాతన ధర్మం అన్ని మతాలకు సంబంధించిందే. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళకి తగిన రీతిగా వాళ్ళ ప్రాంత వాతావరణము, భౌగోళిక పరిస్థితులని ఆధారంగా చేసుకుని మతాలు పుట్టుకొచ్చాయి. క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, సోకాల్డ్ హిందూయిజం అయినా అన్నిటిలోనూ ఈ కార్యక్రమాలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? తప్పకుండా కార్యక్రమం మాత్రం ఉంటుంది, చేసే విధానంలో మార్పు వస్తుంది. సనాతన ధర్మంలో చాలా లోతుగా వెళ్ళి వాళ్ళు కొన్ని స్టిపులేషన్స్, కొన్ని మన ప్రొసీజర్ పెట్టారు. అది అన్ని చోట్ల ఉండదు, అన్ని మతాల్లో ఉండదు. అందువల్ల అన్ని మతాలకి పితృకర్మ ఉంటుంది. మీకు తెలిసిన అతని మనవడు హాయిగా సంతోషంగా పితృకర్మ చేయవచ్చు. అంటే తాతగారికి చేయాల్సిన, తండ్రి ఉంటే చేయకూడదు, తండ్రి లేకుంటేనే మాత్రమే చేయగలుగుతాడు. పితృకర్మలు చేయవచ్చు, తనకి ఉంటే చేయవచ్చు. ఎవరైనా పితృకర్మ చేసేవాడిదే బాధ్యత అండి. పితరులు వాళ్ళకి ఇష్టం లేకుండా కాబట్టి, అంటే వాళ్ళకి ఇష్టం అంతా బతికున్నప్పుడు ఉండే, వాడు చనిపోయిన తర్వాత అన్ని దానికి అతీతం అవుతారు వాడు. అందువల్ల అది ఏమి జరగదు, హాయిగా చేసుకోవచ్చు. పితృకర్మలు చేయడం జీవించి ఉన్న వారి బాధ్యత. ఇది పితరుల కోసం కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా నమస్తే గురుగారు, నేను జయశ్రీని. నా పేరు చెప్పండి అండి. ఒక చిన్న సందేహం గురువుగారు. నాకు 2 కొడుకులు ఉండేవాళ్ళు. అయితే చిన్న బాబుకి వాడికి క్యాన్సర్ వచ్చి ఒక 7 సంవత్సరాల క్రితము, 9 సంవత్సరాలు అనుకుంటా వాడికి. అప్పుడు వాడు ఇక లేడనమాట. అది చాలా బాధాకరమైన విషయము.
అయితే అప్పటి నుంచి వాడు మళ్ళీ మా ఇంట్లోనే జన్మించాలి, వాడు మళ్ళీ మా ఇంట్లో పుట్టాలని ఒక ఉద్దేశంతో వాడికి ఏమి చెయ్యట్లేదు అసలు. వాడి మామూలుగా ఇక్కడ మాకు తెలంగాణలో ఏంటంటే అమావాస్య రోజు అందరు పెద్దవాళ్ళని అందరు పిలిచి పెద్దలకు బియ్యం ఇవ్వడం అనేది ఉంది సార్ మాకు ఇక్కడ. అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఇస్తారు. అంటే మా దగ్గరేమో అమావాస్య రోజు ఇస్తారు అందరికి. అట్లా వీడికి పేరు మీద మాత్రం ఏమి ఇవ్వద్దు అనుకొని ఇవ్వట్లేదు అసలు. అదేమన్నా దోషమా ఏంటనేది ఏం తెలియదు అసలు. కానీ ఎన్నేళ్ళప్పుడు చనిపోయాడమ్మా? వాడికి అంటే 10 సంవత్సరాల లోపు ఉంటాడు సార్ వాడు అప్పుడు. దానికి అక్కర్లేదు. ఏ ఏ ఏజ్ వాళ్ళకి పితృకర్మలు చెయ్యాలి అనే దగ్గర మన సనాతన ధర్మం క్లియర్ గా ఉంది. పెద్ద అయిన తర్వాత వాళ్ళు చనిపోతే మాత్రమే వాళ్ళకి ఈ కార్యక్రమాలు అవసరమవుతాయి. బాలలకి లేదు. అదే యతులకి కూడా లేదు. యతి అంటే సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళకి కూడా లేదు. ఈ కర్మకాండలు ఉండవు వాళ్ళకి. అందువల్ల చిన్నపిల్లలు చనిపోయినప్పుడు 3 రోజులకే అది అయిపోతుంది. ఆ చనిపోయిన టైంలో బాధ, దాని వియోగాన్ని అనుభవించడం వరకే సరిపోతుంది. తర్వాత మర్చిపోతాం. అయితే కాకపోతే మీరు అన్న మాట ఉంటుంది, అతను మళ్ళీ మన ఇంట్లోనే పుట్టాలని ఏమీ చేయట్లేదు అనుకోవడం చాలా తప్పమ్మా. మీరు జ్యోతిర్వాణికి వస్తున్నారు అంటే జ్యోతిషం వస్తున్నారు అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఏ జీవి అయినా ఆత్మ అయినా పుట్టిన తర్వాత ప్రారంధం ప్రకారం ఆయుర్దాయం ప్రకారం ఉండి చనిపోతారు కాబట్టి వాళ్ళు సద్గతులకి వెళ్ళిపోవాలి, కానీ మళ్ళీ మన ఇంట్లో పుట్టాలి అనుకోవడం చాలా తప్పు. మీకు ఇంకా ప్రాప్తం ఉంటే ఇంకొకళ్ళు వస్తారు, దాని ఏం సమస్య లేదు. అందువల్ల మళ్ళీ పుట్టడం కొరకు నేను ఏదో చేయట్లేదు అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి పుట్టడం కోసం కావాల్సిన ఎనర్జీ ఉండదు. మనం ఇచ్చే ఎనర్జీతోనే మళ్ళీ వాళ్ళు రాగలుగుతారు కాబట్టి. సో అందువల్ల అలాంటివి ఏమి పెట్టుకోకూడదు, అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకండి అమ్మా. హాయిగా స్మరించుకుంటే స్మరించుకోండి. ఇప్పుడు లేకపోతే 9 years 10 years కాబట్టి అంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఉగాది పండగ రోజే మా చెల్లెలు కొడుకు అన్నమాట, వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. హాలిడే అని చెప్పేసి ఇంటికి వస్తున్నాడు. సడన్ ఇంటికి ఇంకా 15 నిమిషాల్లో చేరుకుంటాడు అనగా కరెక్ట్ గా అమావాస్య రోజే లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్ అయిపోయాడు. వాడికి అప్పటికి 20 years. వాడికి కూడా అది ఏంటంటే చాలా బాధపడుతుంది. వాడు కూడా మళ్ళీ ఇప్పుడు నేను అడిగినట్టే తను నాకు మళ్ళీ వాడు నా ఇంట్లో నా కొడుకుకైనా జన్మించాలి వాడు అన్నట్టు వాడికి కూడా ఏం చేయట్లేదు అసలు. లేదు చెయ్యాలమ్మా, 20 years అతనికి చెయ్యాలి. అతని పేరు మీద దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయమంటారు. సార్ నమస్కారం సార్, నేను ధనంజయన్ మాట్లాడుతున్నా. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం సార్. మా అమ్మకు కళలో అంటే చిన్న ఉన్నప్పుడు అంటే ఒక పాము కట్ అయిపోతే పాముని కుట్టినట్టు కళ వచ్చిందంట సార్. ఆ కళలో తర్వాత వాళ్ళు ఇంకొకరికి ఆ పేరు మీద మా అన్న కడుపులో ఉన్నప్పుడు చూస్తే అతని పేరు నాగరాజన్ పెట్టారు. ఆ విధంగా పెట్టినప్పుడు ఆ జాతకంలో మొత్తం కొన్ని దోషాలు అయితే ఉన్నాయి. తర్వాత మా పెద్దన్నయ్యకు పెళ్లి కాకుండా చనిపోయాడు. మా అన్నయ్యకు పెళ్ళయి మళ్ళీ ఇంకోసరికి కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా నా గురించి పెళ్లి చేద్దామన్నా కొద్ది ఇబ్బందులు అవుతాయేమో అన్నట్టు వెనకకైతురు. అది నేను నా రీసెర్చ్ ప్రకారంగా తల్లిదండ్రులకు జాతక ప్రకారంగా కరెక్టు పొంతన లేకుండా చేయటం వల్ల ఈ వ్యవస్థ వస్తుందని నా అభిప్రాయం సార్. కొద్దిగా మీరు వివరణ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇవి ఒక్క జాతకంతో సంబంధించినవి కాదు ధనంజయ, అన్ని జాతకాలు ఉంటుంది. అది ఇది ప్యాకేజీ కాదు మనకి. ఎవరి జాతకం వారిది, ఎవరి ప్రారంభం వారిది, ఎవరి కర్మ వారిది కాబట్టి మనం చెప్పలేము. అందరి ఏ కేసు ఆ కేసు వేరువేరుగా స్పెసిఫిక్ కేసు చూసుకోవాలి. ఇంకా మిత్రులు ఎవరైనా అడుగుతారా? మనం గురుగారిని అడుగుదాం, లేకపోతే గురుగారిని ముగింపు జ్యోతిర్వాణి అడగమని చెప్దాం. నమస్తే సార్, ఒక చిన్న డౌట్. నేను త్వరగా అడగండి. అంటే ఫ్యామిలీస్ లో అన్ని పితృకార్యాలన్నీ సక్రమంగా చేస్తారు, నెలమాసకాలు అవన్నీ పెడుతూనే ఉన్నారు. కానీ చూసిన ఫ్యామిలీలో కంటిన్యూస్ గా తరాల్లో అన్యాచురల్ డెత్స్, అన్టైమ్లీ డెత్స్ జరుగుతూ ఉంటున్నాయి. చేయాల్సినవన్నీ సక్రమంగానే చేస్తున్నారు, కానీ ఇట్లాంటివి కంటిన్యూస్ గా 2-3 తరాల్లో వరుసగా జరిగినాయి.
ఇది దానికి కేవలం పితృదేవతలే కారణం కాకపోవచ్చమ్మా, ఇంకేదైనా ఉండొచ్చు, అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఏదైనా ఉంటే అది కావచ్చు. సాధారణంగా వాళ్ళు ఉండే చోట కొంత ఎనర్జీ ఉంటుంది, బ్యాడ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ, దానివల్ల ఏమైనా కావచ్చు. గురువు గారు ఒక చిన్న సందేహం ఉంది సార్. ఏమంటే ఇప్పుడు మనకి పంచ గయలు పెట్టారు కదా, మాతృగయ, పితృగయ అండ్ మన 3 గయలు, శిరోగయ, నాభిగయ అండ్ పాదగయ అని. ఇప్పుడు అక్కడ చేసినప్పుడు మనం మ్యారేజ్ అయితే భార్యతో వెళ్ళాలా, మనం సింగిల్ గా వెళ్ళి కూడా చేసేయచ్చా మన పితరులకి కార్యక్రమం? వీలైతే భార్యతో వెళ్ళాలి, వీలైతే భార్యతో వెళ్ళండి, లేకపోతే సింగిల్ గా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ గురుగారు, ఈ నమస్కారం. పెళ్లిళ్ళకు వాటికి వెళ్ళినట్టు కాదు ఇది. గురుగారు ఇంతకుముందు అమ్మగారు అడిగినట్టు డెత్స్ అవ్వడం ప్లస్ పిల్లలు కాకపోవడం మరియు ఇట్లా డైవర్స్ అవ్వడం, ఆ ఫ్యామిలీకి ప్లస్ పితృ సంబంధం ఏమి ఉంటుందా గురుగారు? కంటిన్యూ డైవర్స్ వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూడాలి, జాతకంలో ప్రకారం. గురుగారు నమస్కారం అండి. ఇవాళ ఎన్నో విషయాలు చెప్పారు, చాలా ముఖ్యమైన విషయాలు మీరు చెప్పారు, చాలా ధన్యవాదాలు గురుగారు. మా ఫాదర్ చనిపోయి 40 సంవత్సరాలు దాటిపోయింది. ఈయన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు, మంచి తాలూకా స్థాయిలో మంచి నిస్వార్థపు రాజకీయ నాయకుడు ఉండే. అయితే ఆయనను కోడళ్ళు విపరీతంగా మానసిక క్షోభ పెట్టి తీవ్రంగా బాధపడి వాళ్ళు చివరికి చనిపోయారు, మా అమ్మగారును మా నాన్నగారును. అయితే వాళ్ళకు 40 సంవత్సరాల నుంచి కూడా మేము శ్రాద్ధ కర్మలు ఖచ్చితంగా చేస్తున్నాము, గయలు కూడా చేస్తున్నాము, ఇక్కడ పాదగయలు కూడా చేశాము. 40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. అయితే మాకు పితృశాపం అని నాకు ఒక గట్టి నమ్మకం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మాయికి ఒక బాబు పుట్టి చనిపోయాడు, మళ్ళీ మా అబ్బాయికి ఒక భార్య సంతానం లేదని చెప్పని విడిపోయింది, రెండో భార్య కొంచెం క్యారెక్టర్లెస్ అయ్యి అది గొడవలో ఉంది, ఇంకో అబ్బాయికి ఆస్తుల ఆశ కోసం అని చెప్పని అక్కడ కూడా ఉంది, మా ఆస్తులని కాజేసుకున్నారు. పోనీ మా అమ్మ నాన్న పేర్ల మీద ఎన్నో దాన ధర్మాలు చేశాను నేను. మా అమ్మ నాన్న పేర్ల మీద మా ఊర్లో వృద్ధులకు, పేదవారికి ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద నేను దాన ధర్మాలు చేద్దామని అనుకుంటే ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయనకి డబ్బు బాగా ఎక్కువ ఉంది అని చెప్పని ఒక దురభిప్రాయంతో నా ఆస్తులన్నీ కాజేసినారు ఊర్లో. ఇంకా నేను ఏం చేస్తే నాకు పితృదోషం అనేది తొలగిపోతుంది, అది దయచేసి మీరు సెలవు ఇవ్వాలని చెప్పని కోరుతున్నాను. ఏం చేయకుండా పితృసూక్తం అని ఉంది, అది 40 రోజులు చదవండి. అది ఎక్కడ దొరుకుతుంది గురుగారు? నేను పంపిన స్లైడ్స్ లో ఉంది, లాస్ట్ కొన్ని. సరే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు ఈ పితృ దోషాలు అనేవి స్త్రీల జాతకాలకు కూడా వర్తిస్తాయా గురుగారు? జాతకాలకు వచ్చేసరికి స్త్రీ పురుషుల సంబంధం లేదమ్మా, అందరికీ ఉంటాయి. అందరికీ సార్ వాళ్ళు పడే బాధలు వేరు. సార్ ఒక చిన్న సందేహము. ఇంతకుముందు మిత్రుడు ఒకరు చెప్పారు, తాను పరిశీలించిన జాతకాల లోపల బ్రాహ్మణులకు పితృదోషము కనపడలేదు, బ్రాహ్మణేతరులకు కనపడింది అని అన్నారు. కొంచెం అది వివరణంగా కొద్దిగా చెప్తారా సార్ దయించి? అది మనం లెక్కించుకోదగిన స్టేట్మెంట్ కాదు, చాలా తప్పది. బ్రాహ్మణులు ఎవరు, బ్రాహ్మణేతరులు ఎవరు, దానికి అదంతా ఏం లేదు. అది ఆ శాంపుల్ సైజ్ మనకు తెలియదు కాబట్టి దాని గురించి అనుకోవడం దాన్ని. జాతకాలకు వచ్చేసరికి కులమతాలు లేవు. నిత్య గాయత్రి హోమాలు కత్రువులు చేసిన వాళ్ళు వస్తుంటారు అన్న అభిప్రాయం. అట్లా ఏం లేదు, ఇదంతా చాలా డీప్ సబ్జెక్ట్, మనం దానికి పోవడానికి వీల్లేదు. ఇంకా గురుగారు చేస్తాను ఇక. నమస్కారం గురువు గారు, నా పేరు ప్రమిళ అండి. మా నాన్న 4 సంవత్సరాల క్రిందట చనిపోయారండి. ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి నాకు మా ఇంట్లో నాకు పిల్లల మాట వినకపోవటం కానీ, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా నాకు కొద్ది సమస్యలుగా ఉందండి. కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఇలాంటివి. కాకపోతే మా అన్నయ్యకు వివాహం అవ్వలేదు, కానీ వివాహం అవ్వకపోయినా కూడా సంవత్సరికం చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇస్కాన్లో
తన మా నాన్నగారి పేరు మీద దాన ధర్మాలు, అన్నదానము ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అండి, మా నాన్నగారు ఎప్పుడైతే పోయారో అప్పటి నుంచి నాకు దాదాపుగా 99.9% ప్రతిరోజు మా నాన్నగారు నాకు కళ్ళలో కనిపిస్తారు. దానికి నేను అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఏదైనా సంబంధం ఉందంటారా? మీ నాన్నగారి పేరు మీద మీరు దాన ధర్మాలు చేయండి, కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే అండి, అలాగే, థ్యాంక్ ఓకే. యూ. ఇవాళ చాలా మంది చాలా రకాలుగా, నిజానికి ఇంకా మనం ఇష్టాగోష్ఠి పెట్టుకోవాల్సిన విషయం ఇది. చాలా చాలా ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పవలసిందిగా కోరుతున్నాను. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ కూడా నమస్కారం. చాలా లోతుగా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ విషయం లోపల. పితృదోషము, పితృశాపము, ఈ పదాలన్నీ కూడా లోకంలో అంతగా విస్తరించాయని అర్థం. నిజంగా పితృ దేవతలే వాళ్ళు, కానీ పితృ శాపాలు ఇచ్చేవాళ్ళు కారండి ఎవరు కూడా. ఎవ్వరు ప్రపంచంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుంటారు అని చెప్పేసి ఒక సూత్రం ఉంది లోకంలో. కొడుకు దోషకారి కావచ్చు కానీ తల్లి దోషకారి ఎప్పుడు కూడా కాదు అనే భావాలు మనం చాలా సాహిత్య విశేషాలు వింటుంటాం. కాబట్టి వాళ్లకు మనం చేయవలసింది సరిగా చేయగనంత మాత్రాన మనని వాళ్ళు ఏదో శపిస్తారు, ఇబ్బంది పెడతారు అనేటటువంటి ధోరణి నుంచి మొట్టమొదటి మనసును పక్కకు పెట్టండి. లేదా ఇండ్ల లోపల ఎక్కడో ఎవరికో సరిగ్గా జరగలేదు కార్యక్రమాలు కాబట్టి ఆ కార్యక్రమాలు జరగని కారణంగా మనకి ఏదో ఇబ్బంది పెడతారు, మన ఇంట్లో ఏదో జరిగిందంటే అదే కారణము అని చెప్పేసి అటువంటి కొన్ని మానసిక స్థితిని నుంచి కొంచెం పక్కకు జరగాల్సిన అవసరం. అయితే నిత్య నైమిత్తిక కర్మలు మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేటువంటి విషయం లోపల మాత్రం మనం తీసుకోవాలి. కారణంగా ఒకటి పెట్టుకుంటున్నాం అంతేగాని మన ధర్మాలు మనం పాటిస్తున్నామా లేదా. పితృవ్యవహారాల లోపల మనం ఆలోచించాల్సింది మొట్టమొదటి, బ్రతికి ఉన్నంత వరకు వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకున్నామా లేదా. మనకెవరో మన తండ్రి తాత విషయం లోపల సరిగ్గా చేయలేదు కాబట్టి ఆ వరుస లోపల మనం పడుతున్నామని చెప్పేసి అంతా సరైంది కాదండి. తాత విషయంలో సరిగ్గా చేయకపోతే తండ్రి ఇబ్బంది పడతాడు, మనకు సంబంధం లేదు. నువ్వు చేయాల్సిన ధర్మం నువ్వు చేస్తున్నావా లేదు. నా ధర్మాన్ని నేను సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ బ్రతికి ఉన్నంత కాలం అమ్మ నాన్నగారులకు మనం చేయాల్సినటువంటి విధి విధానం లోపల మనము లోపం లేకుండా చేసుకోవటం, మనకు సాధ్యమైనంత వరకు మంచి చేయటం, మనసు లోపల ఎక్కడా కూడా లోపం లేకుండా చేసుకోవటం. పెళ్ళైన తర్వాత ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలనే భావనను, లేదా ఉన్నవాళ్ళని వెళ్ళగొట్టాలనే భావనను, ఈ వాళ్ళకి ఏదో ఇంత పడేస్తే చాలే అన్నట్టుగా ఉండే భావన మీ మనసుల్లో కనుక ఉందంటే పితృశాపం వచ్చినట్టే అర్థం. ఆ భావన మన మనస్సులోంచి మారాలి. మన ఇంట్లో ఏదో దోషం జరిగినంత మాత్రాన దీనికి కారణంగా అది వెతకద్దు. మన పిల్లలకి ఏదో ఇబ్బంది అయిందనో, లేకుంటే మనకు సంతాన విషయంలో ఎక్కడో డిఫెక్ట్స్ ఏర్పడ్డాయనో, ఇవన్నీ కారణాలుగా వెతకండి దయచేసి. కానీ నా హృదయపూర్వకంగా నేను వాళ్ళను ప్రేమిస్తున్నాను. వాళ్ళలో దోషాలు ఉండొచ్చు, గుణాలు ఉండొచ్చు. ఈ అద్భుతమైన శరీరం ఇచ్చింది ఎవరు? ఎవరి వరుసలో వచ్చింది ఇది? వసు రుద్ర ఆదిత్య రూపాలుగా ఇవాళ మనం నమస్కారం చేసేది ఎవరికి? ఈ అద్భుతమైన శరీరం ఇచ్చారు ఇవాళ. ఈ శరీరం రావడానికి కారణమైనటువంటి ఒక పరంపర. పితృపక్షాల లోపల మనం చేసేటటువంటిది ఈ శరీరము, ఈ మనస్సు, ఇవన్నీ ఏర్పడటానికి వచ్చిన ఇటు నుంచి వచ్చిన పెద్దవాళ్ళకే కదా. మరి ఈ లోకం లోపల నిన్ను ప్రతిభావంతుడిగానో, ధనవంతుడిగానో, గొప్పవాడిగానో గుర్తించేటటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే తప్పనిసరిగా వీళ్ళందరి యొక్క ఆశీస్సులు ఉన్నట్టే కదా. ఆశీస్సులు లేకుంటే ఈ రూపం ఎక్కడిది, గుణం ఎక్కడిది, వ్యవహారం ఎక్కడిది? మరి నువ్వు చేసిన తప్పులేం లేవా? మనకు సంబంధించిన కర్మదోషాలు మన పూర్వకర్మల్లో ఎప్పుడు ఏం చేసుకోలేదా? ఏవో చేసి ఉంటాం కదా. ఆ చేసిన కర్మల యొక్క వ్యవహారం మనకు మాత్రం గుర్తుండదు. కాబట్టి దీనికి మనకి ఏదో ఒకటి కారణం కావాలి. ఈ కారణంగా పక్క వాళ్ళని చూస్తున్నాం.
వాళ్ళు ఎవరు ఏం చేయరని అంత సివియర్గా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇంకోటి ఫలాన్ చోటికి పోయి ఫలాన్ చేస్తే ఇది అయిపోతుంది అని కూడా పెట్టుకోకండి. అది నెగ్రల్ గా జరగాల్సిన విధానం. ఒకసారి పిండం పెట్టేస్తే ఇంకా జీవితాంతం పిండం పెట్టక్కర్లేదు అంటే ఏడాదికి ఒక్కసారన్నా మీ నాన్నని మీరు గుర్తు చేసుకోలేరా? నిత్య జీవితంలో పొద్దున్న నిద్ర లేవగానే కళ్ళు పూర్తిగా తెరవక ముందే మొట్టమొదలు నీ ఇష్ట దైవాన్ని ఇమ్మీడియట్ గా తల్లి తండ్రి బతికి ఉన్నా మరణించిన తల్లి తండ్రి పాదాలకు నమస్కారం చేసి లేచేవాళ్ళు ఎంతమంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తీసుకోండి. మానసికంగానే నువ్వు పక్క మించే లేవకు ఇంకా పూర్తి స్థాయిలో, కానీ మెలకువ వచ్చింది, కళ్ళు మూసుకొని ఉన్నాం, మొదలు ఇష్టదైవం ఇమ్మీడియట్ గా శరీరం ఇచ్చిన అమ్మ నాన్న వాళ్ళిద్దరికి నమస్కారం చేసి లేవాలి కదా మానసికంగా. ఆ విషయంలోనే మనం లోపం మొట్టమొదలు. తర్వాత ఆస్తులు, పంపకాలు, వ్యవహారాలు, వీటి లోపల మా నాన్నకి వీళ్ళకి అన్యాయం చేశాడు, వీళ్ళకి న్యాయం చేశాడు, ఇట్లయింది అట్లయింది, ఈ చర్చలే జీవితం మొత్తంగా నడుస్తున్నాయి కదా. ఏది ఏమిచ్చినప్పటికీ కూడా ఈ జీవితం, ఈ దేహం, ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని నాకు ఇచ్చినటువంటి పితరులకు నేను నమస్కరించాలనే భావన నాకు ఏర్పడ్డప్పుడు బతికి ఉన్నంత కాలం వారికి నేను సేవలు నాకు చేతనైనంతలో చేయండి, చేతగానంత కాదు, చేతనైనంత పూర్ణంగా చేయండి. చేసి బతికి ఉన్నంత కాలం చేసి మరణం తర్వాత చేయాల్సిన విధి విధానాల లోపల అన్ని ఏం చెప్తున్నారండి? వేరు కుటుంబాల్లో వేరు రకాల పద్ధతులు చెప్పుండొచ్చు కాక, బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఈ పదాలన్నీ మనకు తేడా ఉన్నాయి. కానీ అందరికీ చేసేటటువంటి పని ఏమిటి అంటే ఒకే ఒక పని అండి. అది వాళ్లను స్మరిస్తూ వాళ్లకు ఉత్తమ గతులు కలగాలి. వాళ్ళు ఈ లోకంలో ఏమైనా పొరపాటున కోరికలు మిగిల్చుకొని పోయారేమో, ఆ మిగిల్చుకున్న కోరికలను మనం పూర్తి చేయడానికి మనం పుత్రులమై ఉన్నాము అనే భావన గుర్తురావాలి. ఎందుకు చేస్తారు? 12వ రోజు నాడు, 11వ రోజు నాడు అన్ని దాన ధర్మాలన్నీ ఎందుకు చేయిస్తారండి? మనకు ఏదో లెక్క ప్రకారం ఏదో చెప్పారు కాబట్టి అవి చేసి వదిలిపెట్టేస్తున్నాం. కానీ ఎన్ని చోట్ల చేయొచ్చు. వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండటం వల్ల మనకి ఇంత ధనం వచ్చిందంటే ఈ ధనం అంతా ఎవరి కోసం? ఎవరికి ఉత్తమ గతులు ఉత్తమ గతి ఎప్పుడు కలుగుతుందండి? ఈ లోకంలో కోరికలు పెట్టుకున్నటువంటి ఏదైతే సోల్స్ ఉంటాయో వాటికి ఉత్తమ గతులు ఏర్పడటం కష్టం. కాబట్టి వాళ్ళ పేరు మీద ఇప్పుడు మీరు దాన ధర్మాలు ఎన్ని చేయాలి? వాళ్ళ పేరు మీద కదా. కనీసం గుర్తు కోసం ఏడాదికి ఒక్కనాడైనా మనం 100 మందికి అన్నం పెడుతున్నామా? అనాథాశ్రమానికో అన్నదాన సత్రానికో మనం పోయి డబ్బులు కట్టొస్తున్నాం, నాకు వీలైనప్పుడు కట్టొస్తుంటారేంటి అది కాదు. ఖచ్చితంగా ఆ రోజు నాటికి నువ్వు 100 మందికి అన్నం పెట్టగలిగేటువంటి స్థితి ఉందా? అది మనం చేయాల్సిన పని. 100 చెట్లు పెట్టావా అమ్మ నాన్న పేరు మీద? ఎవరో ఏదో మనల్ని దోచిపారేస్తున్నారని ఆ ఊర్లోనే చేయాల్సిన అవసరం లేదు కదండి. అక్కడ పేర్లు పెట్టేసిందా? మిత్రుడు ఎవరో చెప్తున్నారు, పక్కన ఊరు లేదా, ఇంకో చోట లేదా అవకాశం? భగవంతుడు ఇచ్చేటటువంటి గాలి ఒక్క ఊరి కోసం ఇవ్వదు, సూర్యుని కిరణాలు ఒక్క ఊరి కోసం రావు కదా. ఇంత క్లియర్ గా చెప్తున్నారు గురుగారు, సోమనాథ్ శాస్త్రి గారు ఇంత క్లియర్ గా. ఒకరి కోసం ఒకరి దగ్గర కాదండి, ఇంకెక్కడైనా మీరు వినియోగపడండి. వాళ్ళకు ఉండేటటువంటి ఏ భావబంధాలు ఉన్నాయో, వాళ్ళ ఏ కోరికలు మిగుల్చుకొని పోయారో అవి దాన ధర్మాల వల్ల మాత్రమే తీరుతాయి. అన్నదానం, వస్త్రదానం, వస్తుదానం, ధాన్యదానం, ధనదానం, ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి మనకు. ఈ రోజుల లోపలైతే మందుల దానం కూడా దానమే, అవసరాన్ని బట్టి. ఎక్కడో దగ్గర మెడికల్ సెంటర్స్ లోపల ఏదో రూపం లోపల సహకరిద్దాం. ప్రకృతి, పశుపక్షాదులు, సమాజం అన్నిటికీ కూడా సహకరించగలిగేటటువంటి జీవితం అనేది మొదలుపెట్టేటట్టయితే పితృశాపాలు ఉండవు. వీరిని పూజలు చేయించేంత మాత్రాన్ని పోతాయి అనుకోవటం కన్నా 10 పని చేసేటటువంటిది దానం. పూజ చేయించద్దని చెప్పడం కాదండి ఇక్కడ లక్ష్యం. దానికోసం పరిగెత్తుకొని పోయి ఏదో చేసేసి అక్కడ అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది అని కాదు. కాలసర్పదోషానికి కాళహస్తి పరిగెత్తినట్టే ఉంటుంది. ఏమి ఉండదు. చివరికి వెళ్ళాము, వచ్చాము, అయిపోయింది. ఎందుకంటే చెప్తున్నారు కాబట్టి వెళ్తాం. అక్కడ ఏదో చేసే దూరపు కొండలు నునుపు మనకు. ఆ పని చేయించినంత మాత్రాన్ని అన్ని పోతాయి అనుకోవద్దు. నిత్య జీవితంలో నువ్వు స్మరించే విధానం, నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసేటటువంటి సమాజ ఉపయోగకరమైన కరాలు 100 చెట్లు, వృక్షజాతులను పెంచండి స్వామి, పుత్రదోషాలు మొత్తం వెళ్తాయి. 100 మందికి ఆక్సిజన్ దొరుకుతుంది. వృక్షజాతులు పెంచండి, ముఖ్యంగా మారేడు చెట్లు పెంచండి, రావి చెట్లు పెంచండి, వేప చెట్లు పెంచండి. ఎన్నో రూపాల లోపల సమాజానికి వినియోగపడతాయి. అవన్నీ కూడా సగం దోషాలు పోతాయి. మాకుండవు ఇంకా అందరికీ జీవితాన్ని ఇచ్చేటటువంటి అవన్నీ కూడా
మన ఇంట్లో అన్యాయం, మన ఇంట్లో దోషం జరిగిందని చెప్పేసి మనం ఏడ్చుకునే బదులు 100 మందికి అన్నం పెట్టచ్చు, 100 మందికి గాలి ఇవ్వచ్చు. సప్త సంతానాలని మనకు పేర్లు ఉన్నాయండి. ఈ సప్త సంతానాలు ఏం చేయిస్తున్నాయంటే బ్రతుకం అయిపోయిన తర్వాత కూడా గుర్తు చేయించే విశేషాలు. కాకతీయులు చెరువులు దువ్వించారు అని చెప్పేసి పేరు ఉంది ఇప్పటికి కూడా. వాటికన్నీ సముద్రాలను పేరు పెట్టారు. ఆ వరంగల్ చుట్టుపక్కల ఏరియాలో అన్నిటి కూడా సముద్రాలు, కే సముద్రం అని, ఆ సముద్రం ఈ సముద్రం పేర్లు ఉంటాయి అక్కడ. పెద్ద భద్రకాళి చెరువు. ఆ చెరువులు దువ్విస్తే వచ్చే సంతానం అన్నారు అది. ఎందుకంటే వాడు పోయినా కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం తర్వాత కొన్ని వందల తరాలు అనుభవిస్తాయి కాబట్టి. చెట్టు పెట్టడం ఒక సంతానం. అదే సరే కావ్యాలు అంకితం తీసుకోవడం, కావ్యాలు రచింప చేయడం అనేది కూడా ఒక సంతానం రూపంలో తీసుకున్నారు. అట్లా సంతానం అనేటటువంటి దేని వినియోగపడుతుందంటే తన తరువాత తనను మరిచిపోకుండా కాపాడేటటువంటిది సంతానం. కనీసం కొడుకున్నప్పుడు ఉన్నంత కాలం తను మర్చిపోకుండా ఉండాలి కదండి. మా ఇళ్లలో ఏం లేదండి, పెట్టేసాము అయిపోయింది, ఒకసారి ఏడాదికి ఒకనాడు మాసికం పెట్టాము, ఆ మిగతా రోజుల్లో ఆ రోజును ఎవరు గుర్తు పెట్టుకుంటాడండి? వాళ్ళు పోతిపోయారు, పోయిన తర్వాత మనకి ఎందుకంటే ఏదో అంటారు కదా అందరూ, పితృమావాస్య నాడు ఏదో ఒకటి ఇచ్చేస్తే పని అయిపోతుంది. మీరు ఇచ్చే కిలో బియ్యానికి వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోవాలి, మీకు అన్ని ఇచ్చేయాలి. ఏం ఆలోచన మనది? అయ్యగారికి తీసుకుపోయి 4-5 కిలో బియ్యము, 5 కిలోల బియ్యం ఇవన్నీ తీసుకొని పోయి ఇచ్చేసేస్తే ఇక మనకు అన్ని పితృ కర్మలు బ్రహ్మాండంగా చేసినట్టు అని అనుకోవటం తప్పు కదా. కనీసం తండ్రి పోయిన రోజు, తల్లి పోయిన రోజు కూడా గుర్తుపెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము మనం. ఇది మన బలహీనత. అందుకని జాతకంలో ఇక్కడ దోషం అక్కడ దోషం అని చెప్పేసి ఆలోచించడం పక్కకు పెడదామంటే మనం అందరం మానవులం. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దేహంతో ఈ జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళం. వాళ్లకు ఉత్తమ గతులు కలగాలి అంటే వాళ్ళని మీరు స్మరించాలి. స్మరణ ఉన్నంత కాలం వారికి మళ్ళీ జన్మలు ఉండవనేటటువంటి సూత్రం ఉంది. ఇంద్రజుమ్న మహారాజు గురించి కూడా గజేంద్రుడు ఇంద్రజుమ్న మహారాజు మనకు భాగవతానికి సంబంధించినట్లు ఎన్నో తరాలు అయిపోయిన తర్వాత ఆయన పోయాడా అంటే ఎక్కడిదో ఒక తాబేలు చెప్పిందట ఇంకా ఆయన నాకు గుర్తున్నాడండి అని. అది గుర్తున్నంత కాలం పాటు నీకు జన్మ లేకపో అని చెప్పేసి లోకంలో ఉంచారట. అటువంటి అనేక రకాల సాహిత్య కథలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే రాజు మరణించనొక తార రాలిపోయే, కవియు మరణించనొక తార గగనమెక్కే అని పదం. ఆరే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతింజందరే వారేరి సిరి ముటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే అంటాడు. ఈ భూమిపై పేరు ఎవరికి ఉంది? ఓ అబ్దుల్ కలాంకి ఉంది, ఒక అర్రాహ్మిహరునికి ఉంది, ఒక పరాశరునికి ఉంది, వాళ్ళందరికీ మహాత్మా గాంధీకి ఉంది, నెల్సన్ మండేలాకు ఉంది. ఇటువంటి భావన మనకు ఉండేటువంటి సందర్భాల లోపల వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, మరి మన పేర్లు ఎందుకు లేవు? మన అమ్మ నాన్న పేర్లు ఎందుకు లేవు? మన పేర్లు ఎందుకు రేపు నిలబడే అవకాశం మనకు లేదంటే మన కంట్రిబ్యూషన్ లేదు. ఉన్నంతసేపు నేను బతికితే చాలనుకుంటున్నాను తప్ప పక్కవాడిని వినియోగపడదామని చెప్పేసి 100 సార్లు లేదు కదా మనకు. ఎంతసేపటికి మన ఏడిపోయి మనది. ఈ భావన నుంచి మనం దయచేసి బయటకు వస్తే ఈ పితృశాపాలు ఉండవు, పితృదోషాలు ఉండవు. మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేద్దాం, నిత్యం వాళ్ళని స్మరిద్దాం. ఆ స్మరణ తర్వాత వాళ్ళకు కావలసినటువంటి మన చేతుల్లో ఉండగలిగి చేయగలిగినట్టు, ఎందుకంటే కర్మ సిద్ధాంతం వాళ్ళది కూడా వాళ్ళకు ఉంటుందండి, మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళ మరణాన్ని మనం ఆపలేం, వాళ్ళకు ఉండేటువంటి రోగాన్ని ఆపలేం. కానీ రోగం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పక్కన ఉన్నావా? నీకు కావాల్సినటువంటి ధనం ఉండి కూడా నువ్వు సహకరించట్లేదా? వైద్యం చేయించగలుగుతున్నావా? చేయించు. తగ్గటం తగ్గకపోవడం వాళ్ళ కర్మలో భాగం. నువ్వు చేయటం మాత్రం చేయించగలగాలి. నువ్వు పక్కన ఉండాలి. నేనున్నాననిపించే ధైర్యం వాళ్ళకి ఏర్పడాలి. ఈ భావాలు మనకు లేకుండా కేవలం ఏదో లెక్క ప్రకారం ఫారిన్లో నేనున్నాను కాబట్టి తల్లిదండ్రులను ఇక్కడ ఆశ్రమాల్లో పడేసి పోయిన తర్వాత కూడా ఏదో ప్యాకేజీల కింద పంపించేసేసి డబ్బులు పంపించేసి నేను గొప్పగా చేయించాను తెలుసా అని అనుకోవటం అనేటటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఇటువంటి స్థితి నుంచి మనం బయటపడదాం. ఈ ఆలోచన విధానం నుంచి మనం మారిపోదాం. భారతీయమైన సనాతన ధార ఈ భావంలో లేదు మనకు. అటువంటి భావధారను మనం పరిపూర్ణంగా ఏర్పాటు చేసుకుని పితృ కార్యాలు అనేటటువంటివి అంటే కేవలం దాన ధర్మాలు, వాళ్ళకి కావాల్సిన మంచి పనులు చేసుకుంటూ వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఇంకొంతమందికి ఎక్కువగా ఆనందం కలిగే ప్రయత్నం చేద్దామని అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. పెద్దలు చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంది ప్రశ్నల ద్వారా సమాధానాలు స్వీకరించారు. మరికొంత సమాచారం మరొకసారి కూడా మళ్ళీ దీని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. నమస్కారం. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు.
ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.